రోజు క్లాస్లో మనం ఏంటంటే 9th మ్యాథ్స్ చాప్టర్లోనే ఇంట్రడక్షన్ టు ప్రాబబిలిటీ అనే ఒక చాప్టర్ కోసం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో మనకు వచ్చేసరికి ఇది ఆల్రెడీ లైవ్ అయితే అయిపోయింది. ఓకే, సో లైవ్ 2 పార్ట్స్గా చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మనం ఒక 1 షార్ట్ వీడియోగా దీన్ని డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ మనకి ప్రాబబిలిటీ, అసలు ప్రాబబిలిటీ అంటే మేడం అంటే ఏంటి మేడం అని చాలా మందికి డౌట్ ఉంటుంది. ఓకేనా, ప్రాబబిలిటీ అంటే ఏంటి అనేసి. సో ప్రాబబిలిటీ మీన్స్ ద ఛాన్స్ ఆఫ్ అన్ ఈవెంట్ హ్యాపెనింగ్. ఏదైనా ఒకటి జరుగుతుంది అంటే అది జరగడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి, ఓకేనా, ఎన్ని పాసిబిలిటీ అవుట్కమ్స్ అంటారు కదా, అంటే ఎన్ని పాసిబిలిటీస్ వరకు రావచ్చు. ఓకేనా, సో ప్రాబబిలిటీ మీన్స్ ద ఛాన్స్ ఆఫ్ ఎన్ ఈవెంట్ హ్యాపెనింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టాస్ ఏ కాయిన్, అంటే మీరు ఒక కాయిన్ తీసుకున్నారు, దాన్ని టాస్ వేశారు. ఇలా మీరు టాస్ వేసినప్పుడు ఏంటి అంటే, కెన్ యూ సే విత్ సర్టైనిటీ వెదర్ యూ విల్ గెట్ హెడ్ ఆర్ టెయిల్. సో నువ్వు సర్టైన్గా అంటే డెఫినెట్గా చెప్పగలవా? ఇప్పుడు నువ్వు ఒక కాయిన్ అయితే వేసావు, టాస్ వేసావు, ఓకే, సో నీకేం తెలుసు, నీకు అవుట్కమ్స్ ఏమే వస్తాయని తెలుసు. అయితే అది హెడ్ పడుతుంది, లేకపోతే అది టెయిల్ పడుతుంది అనేసి నీకు అవుట్కమ్ తెలుసు. లైక్ పాసిబిలిటీస్, 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఏంటంటే ఒకటి అయితే హెడ్ పడచ్చు, లేకపోతే ఇంకొకటి ఏంటి టెయిల్ పడచ్చు అని మాత్రమే నీకు తెలుసు. నువ్వు వేసిన వెంటనే కరెక్ట్గా ఏం పడుతుందో నువ్వు చెప్పగలవా? ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు కరెక్ట్గా హెడ్ పడుతుంది అని బెట్ కాసావు, కానీ అక్కడ టెయిల్ పడింది అంటే నువ్వు ప్రెడిక్ట్ చేసిన, నువ్వు గెస్ చేసిన ఆ యొక్క పర్టికులర్ అవుట్కమ్ అనేది ఏమైంది, కరెక్ట్గా లేదు. సో అంటే ఇక్కడ ఏంటి, ప్రాబబిలిటీ అంటే ఏంటి అంటే నార్మల్గా అసలు పాసిబిలిటీస్, ఛాన్స్ ఆఫ్ ఎన్ ఈవెంట్ హ్యాపెనింగ్ మాట. సో మనకి ఇక్కడ ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి, 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, ఎన్ని ఛాన్సెస్, 2 ఛాన్సెస్. అయితే హెడ్ పడచ్చు, పాసిబిలిటీ అవుట్కమ్స్ 2 ఉన్నాయి. అయితే హెడ్ పడచ్చు, లేకపోతే టెయిల్ పడచ్చు. ఇలాంటి పాసిబిలిటీస్ ఉన్నప్పుడే మనము ఏం యూజ్ చేస్తాము అంటే ప్రాబబిలిటీ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఓకేనా, సో ఇక్కడ మనకి ఏంటి, యూ ఓన్లీ నో ద పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్ హెడ్ అండ్ టెయిల్. నీకేం తెలుసు, ఓన్లీ పాసిబుల్ అవుట్కమ్స్ తెలుసు, హెడ్ అండ్ టెయిల్ అని మాత్రమే తెలుసు. బట్ యూ కెన్ నాట్ ప్రెడిక్ట్ ద ఎగ్జాక్ట్ రిజల్ట్. కానీ నువ్వేం ప్రెడిక్ట్ చేయలేవు, ఎగ్జాక్ట్ రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు ప్రెడిక్ట్ చేయగలవా, చెయ్యలేవు. ఏదో ఒకసారి బై లక్, బై ఛాన్స్ నీకు అది కరెక్ట్ అయిపోవచ్చు, కానీ నువ్వు నార్మల్గా ప్రెడిక్ట్ చేసినప్పుడు అది కరెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉండదు. సో అలాంటి టైంలోనే మనం ఏం యూజ్ చేస్తామంటే ప్రాబబిలిటీ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఓకే, సో ప్రాబబిలిటీ మీన్స్ ద ఛాన్స్ ఆఫ్ ఎన్ ఈవెంట్ హ్యాపెనింగ్ అన్నమాట. ఓకే, అర్థమవుతుందా? అండ్ నెక్స్ట్, సో ఇక్కడ ఇంకొక సెకండ్, ఫస్ట్ ఏంటి ఎగ్జాంపుల్ తీసుకున్నాం, కాయిన్ అని దాన్ని టాస్ చేసాం, దానికి 2 పాసిబిలిటీ అవుట్కమ్స్. అంటే ఏంటి, ఏ అంటే కాయిన్ అనేది టాస్ వేస్తే ఏం జరగచ్చు, అయితే అది హెడ్ పడచ్చు, లేకపోతే టెయిల్ పడచ్చు. కొంతమంది తెలివిగా మేడం హెడ్ కాదు టెయిల్ కాదు ఇలా స్ట్రైట్ గా పడుతుంది మేడం అని అంటారా, అప్పుడు మళ్ళీ ఇలా పడినప్పుడు మళ్ళీ ఎటొక సైడ్ తోస్తారు. సో అప్పుడు హెడ్ కానీ టెయిల్ కానీ అప్పుడైనా అదే కదా. ఎస్, సో ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏంటంటే, సపోజ్ టుమారో ఈజ్ మ్యాథ్స్ ఎగ్జామ్. ఏంటి, టుమారో మనకి ఏంటంట, మ్యాథ్స్ ఎగ్జామ్ అంట. నేను మ్యాథ్స్ టీచర్ని కాబట్టి నేను మ్యాథ్స్ ఎగ్జామ్ పెడతాను, వేరే టీచర్స్ ఎవరైనా అయితే వేరే ఎగ్జామ్స్ పెడతారు. సో చాలా మంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే, నేను బాగా రాశాను కదా, నాకు 100 మార్క్స్ వస్తాయి అనుకుంటారు. ఏంటి, నేను బాగా రాశాను కాబట్టి నాకు 100కి 100 మార్క్స్ రావాలి, వస్తాయి అనుకుంటారు. అయితే నువ్వు బాగానే రాసావు, ఓకే, ఏమో మీ అక్కడ ఏంటి ఏదో ఒక స్టెప్ ఏదైనా మిస్టేక్ చేసావేమో, ప్లస్ బదులు మైనస్ కానీ మైనస్ బదులు ప్లస్ కానీ పెట్టడం వల్ల చిన్న క్యాలిక్యులేషన్ ఏదైనా మిస్టేక్ అయిందేమో, సంథింగ్ క్వశ్చన్ నెంబర్ ఏమైనా మిస్టేక్ వేసావేమో, లేకపోతే క్వశ్చన్ నెంబర్ వేయలేదేమో, సంథింగ్ ఏదో జరిగి 1 మార్కు 2 మార్క్స్ పోయాయి అనుకుందాం. అప్పుడు నీకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా నువ్వేదైతే ప్రెడిక్ట్ చేస్తున్నావో 100 అని నువ్వేదైతే ప్రెడిక్ట్ చేస్తున్నావో నీకు ఆన్సర్ వస్తుందా, రాదు. అంటే రావచ్చు, రాకపోవచ్చు, కాకపోతే నీ ఆన్సర్ ఎలా ఉంటుంది, మేబీ. ఏంటి, సో ఆల్రెడీ ఇవి ఎగ్జాంపుల్స్ అనేవి నేను లైవ్లో తీసుకున్నాను. సో మీరు లైవ్లో చూసుంటే పర్వాలేదు, కానీ నవి 2 వీడియోస్ కింద చేశాను కాబట్టి ఇది ఒకే వీడియోగా 1 షాట్గా ఉంటుంది కాబట్టి సో చూడండి, ప్రాబ్లం ఏమీ లేదు. హోంవర్క్ క్వశ్చన్స్ ఏమైనా ఇస్తే అవి చెయ్యండి. మీరు చేయడం వల్ల నాకేమీ వచ్చేదు, నాకేమీ మార్క్స్ వచ్చేవు, మీకే మార్క్స్ వస్తాయి. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఏవైనా సబ్జెక్ట్స్, వేరే సబ్జెక్ట్స్ ఏమైనా చదివితే రావచ్చేమో, కానీ మ్యాథ్స్ మీరు చదివితే రాదు. వచ్చినట్టే ఉంటుంది, చదివితే వచ్చినట్టే ఉంటుంది, కానీ ఇక్కడ నుండి వచ్చి ఇలా పోతుంది అన్నమాట. సో అందుకనే ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్
అరే ఇక్కడ ఒక్క క్వశ్చనే ఉంది కదా, సో ఈ ఒక్క క్వశ్చన్ చేసేస్తే నీకు అయిపోయింది అని అనుకుంటారు. కానీ ఇక్కడ నేను ఒక క్వశ్చన్ ఇచ్చానంటే దాని మీద ఇంకా ఏ క్వశ్చన్స్ ఉన్నాయి, అలాంటి టైప్ ఆఫ్ సిమిలర్ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయో దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. అలా సాల్వ్ చేయడానికి ట్రై చేసినప్పుడు నీకు మ్యాథ్స్ అనేది బాగా అర్థమవుతుంది. ఫార్ములాలు బట్టి పట్టడం కాదు, ఆ ఫార్ములా మీద, ఆ ఫార్ములా అసలు ఎలా వచ్చింది, ఆ ఫార్ములా మీద నువ్వు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనే వాటిని చేస్తూ ఉంటే నీకు ఆ ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. అర్థమవుతుందా ఏంటి, నీకు ఆ ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. ఓకే సో ఇక్కడ వచ్చేసరికి ఏంటి, విల్ యూ స్కోర్ 100 మార్క్స్ అంటే ఏమో మేబీ ఆర్ మే నాట్ బి, నీకు ఏమి మిస్టేక్స్ లేకపోతే 100 రావచ్చు, ఒకవేళ ఏమైనా చిన్న మిస్టేక్ చేసినా 100 రాకపోవచ్చు, కాబట్టి మేబీ. అదే విధంగా విల్ యూ స్కోర్ 95 మార్క్స్ మేబీ. సో నువ్వు 95 మార్క్స్ అనేది కానీ కరెక్ట్ గా స్కోర్ చేయగలవా? సో ఒక పర్సన్ ఏంటి అంటే నేను 95 మార్క్స్ కరెక్ట్ గా స్కోర్ చేయగలను అనుకుంటాడు, కానీ చివరికి చూసేసరికి ఏమైనా మార్క్స్ అటు ఇటు అవ్వడం వల్ల ఒకవేళ ఎక్కువ రావచ్చు కొన్నిసార్లు తక్కువ కూడా రావచ్చు. సో విల్ యూ స్కోర్ 95 మార్క్స్ అంటే మేబీ అని. ఓకే, విల్ యూ స్కోర్ 60 మార్క్స్ ఏంటి, విల్ యూ స్కోర్ 60 మార్క్స్ అంటే 60 మార్క్స్ స్కోర్ చేయగలరంటే మేబీ. అర్థమవుతుందా, మేబీ. ఓకే, సిన్స్ నోబడీ నోస్ ద ఎగ్జాక్ట్ రిజల్ట్ బిఫోర్ హ్యాండ్, మనకి అది కరెక్ట్ గా చేతిలోకి ఎగ్జామ్ పేపర్ రిజల్ట్ ఏదైతే వస్తుందో అప్పటి వరకు మనం ఎవ్వరికి కూడా ఎగ్జాక్ట్ రిజల్ట్ అనేది ఏమీ చెప్పలేము. ప్రాబబిలిటీ హెల్ప్స్ స్టడీ సర్చ్ సిచ్యువేషన్స్. సో ఇలాంటి సర్చ్ సిచ్యువేషన్స్ అనే వాటిని మనం స్టడీ చేయడానికే మనకి ఏం యూజ్ అవుతుంది అంటే ఈ యొక్క పర్టికులర్ ప్రాబబిలిటీ అనే కాన్సెప్ట్ యూజ్ అవుతుంది. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్, సో ఇక్కడ ఛాన్స్, మేడం మీరు ఛాన్స్ అంటున్నారు కదా, ఛాన్స్ ఆఫ్ ఎన్ ఈవెంట్ హ్యాపెనింగ్ అంటున్నారు కదా ప్రాబబిలిటీ అంటే. అసలు ఛాన్స్ అంటే ఏంటి, అందులో ఉన్న టైప్స్ ఏంటి, అంటే ఎన్ని రకాల ఛాన్సెస్ ఉండొచ్చు. సో ఛాన్స్ మీన్స్ ద పాసిబిలిటీ ఆఫ్ సంథింగ్ హ్యాపెనింగ్. ఏంటి, ఏదైనా ఒకటి జరుగుతుంది అంటే దానికి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, దానికి ఎన్ని పాసిబిలిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ నీకు అదేంటి జరగచ్చు, జరగబోవచ్చు, అవునా? సరే, లేకపోతే నీకు హెడ్ పడచ్చు, లేకపోతే పడకపోవచ్చు అన్నమాట. సో అక్కడ పాసిబిలిటీస్ ఎలా ఉన్నాయి. సో ఛాన్స్ అంటే ఏంటి, పాసిబిలిటీస్. ఏదైనా జరుగుతుందంటే దానికి ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి అంటే ఇందులో మెయిన్గా 4 టైప్స్ ఉంటాయి. ఎన్ని టైప్స్ అండి, 4 టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే సర్టెన్ ఈవెంట్. సో ఫస్ట్ వన్ ఏంటి, సర్టెన్ ఈవెంట్. సర్టెన్ ఈవెంట్ అంటే ఏంటంట, ఏ సర్టెన్ ఈవెంట్ ఈజ్ అన్ ఈవెంట్ that will definitely happen. ఏంటంట, that will definitely happen. A certain event is an event that will definitely happen. అంటే ఏదైనా ఒకటి కంపల్సరీ జరుగుతాది అని ఫిక్స్ మాట. ఇంకా దానికి అవుతాదా అవ్వదా అని ఇంకో సెకండ్ క్వశ్చన్ అనేది లేదు. జరుగుతాది అంటే అది జరుగుతుంది, అది కంపల్సరీ. సో సర్టెన్ ఈవెంట్ కి ప్రాబబిలిటీ ఎంత మనకి, ఇట్స్ ప్రాబబిలిటీ ఈజ్ 1. సో ఆల్రెడీ మీరు ఒకవేళ లైవ్ లో పార్టిసిపేట్ చేయకపోయి ఉంటే మనం ఆల్రెడీ కూడా దీని యొక్క పర్టికులర్ ప్రాబబిలిటీ పార్ట్ 2 అనేది లైవ్ ఉంటుంది. సో అందులో క్విజ్ కూడా కండక్ట్ చేసాము. సో చాలా మంది స్టూడెంట్స్ క్విజ్ కూడా అటెంప్ట్ చేశారు. సో మీరు కూడా ఆ క్విజ్ అటెంప్ట్ చేయాలి అనుకుంటే ఆ యొక్క పర్టికులర్ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఉంటుంది. సో లింక్లోనే జాయిన్ అయ్యి ఆ యొక్క క్విజ్ అనే దాన్ని పార్టిసిపేట్ చేసుకోండి. ఓకేనా, సో మీకే యూజ్గా ఉంటుంది. ఓకే, సో సర్టెన్ ఈవెంట్ అంటే ఏంటి, ఏదైనా ఒక ఈవెంట్ అనేది డెఫినెట్గా జరుగుతుంది, పర్టికులర్గా కంపల్సరీ జరుగుతుంది అంటే దాన్ని మనం సర్టెన్ ఈవెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మరి అలాంటి ఈవెంట్స్ ఏంటి మేడం, అసలు ఈవెంట్ అంటే ఏంటి, సంథింగ్ ఏదైనా జరుగుతుంది అంటే దాన్ని ఒక ఈవెంట్ అంటాం. సో ఇక్కడ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ ఏంటంట, మనకి ఎప్పుడు కూడా తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు, పశ్చిమాన అస్తమిస్తాడు. సో మీరు అది కూడా రాయొచ్చు. నేను ఇక్కడ ఉదయిస్తాడు అని రాశాను అంటే అక్కడ నుండి వస్తారు. సో మీరు అస్తమిస్తారు అంటే అది కూడా రాయొచ్చు. సో అది కూడా అంటే కంపల్సరీ ఒక రోజు ఏమైనా తూర్పును ఉదయించి ఇంకొకసారి పశ్చిమాన ఉదయిస్తాడా, అలా లేదు కదా. సో ఎప్పుడు కూడా సూర్యుడు అనే వాళ్ళు ఏం చేస్తారంటే తూర్పునే ఉదయిస్తారు. ఇది డెఫినెట్ గా జరుగుతుంది. ఇది డెఫినెట్ గా జరుగుతుందా లేదా, ప్రతిరోజు డెఫినెట్ గా జరుగుతుందా లేదా. సో సూర్యుడు మనకు వస్తున్నారు, మనకు ఉదయం కనిపిస్తుంది, మధ్యాహ్నం కనిపిస్తుంది అంటే సూర్యుడు వస్తున్నారు. ఎటు నుండి వస్తున్నారు, తూర్పున నుండి వస్తున్నారు. అర్థమవుతుందా? సో ఇది డెఫినెట్ గా జరిగే థింగ్ మాట.
ఓకే, సో ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, టుమారో కమ్స్ ఆఫ్టర్ టుడే. ఇది ఫస్ట్ అయిపోయింది. సెకండ్ ఏంటి, టుమారో కమ్స్ ఆఫ్టర్ టుడే. ఇప్పుడు టుమారో టుమారో అనేది ఎప్పుడు వస్తుంది, ఈ రోజు టుడే అయితే రేపటిని మనం ఏమంటాం, టుమారో అంటాము. సో టుమారో ఎప్పుడు వస్తుంది, టుడే తర్వాత టుమారో, ఈ రోజు తర్వాత రేపు, అవునా. సో టుడే అంటే ఈ రోజు, టుమారో అంటే రేపు. సో టుమారో రావాలి అంటే ఫస్ట్ ఏం రావాలి, టుడే రావాలి. సో టుడే, టుమారో, టుమారో కమ్స్ ఆఫ్టర్ టుడే. ఎస్టర్డే కమ్స్ బిఫోర్ టుడే. ఇది కూడా రాయొచ్చు కావాలంటే మీరు, టుమారో కమ్స్ ఆఫ్టర్ టుడే అని రాస్తారు కదా. సో అదే ప్లేస్ లోన ఎస్టర్డే కమ్స్ బిఫోర్ టుడే అని కూడా రాయొచ్చు. ఎస్టర్డే కమ్స్ బిఫోర్ టుడే అని కూడా రాయొచ్చు. సో అది కూడా ఏంటి, పాసిబిలిటీ, కంపల్సరీ. ఇప్పుడు నీకు టుమారో అనేది ఎప్పుడు వస్తుంది, టుడే తర్వాత వస్తుంది, అంతేగాని నిన్నటిని మనము టుమారో అంటామా, అనం కదా. రేపు అంటే మనకి ఈ రోజు అయితే రేపు నిన్న వస్తుందా, అలా రాదు. నిన్నే రేపు రేపే. టుమారో ఎస్టర్డే. టుడేకి బిఫోర్ ఎస్టర్డే వస్తుంది, టుడేకి ఆఫ్టర్ టుమారో వస్తుంది. సో ఆ టూ కూడా రాయొచ్చు. సో అవి ఏంటి, డెఫినెట్ గా జరుగుతాయి. ప్రతి ఒక్కరికి అదే జరుగుతుంది. నాకు ఒక్కరిదానికి అలాగా, మీకు వేరేలాగా, వేరొకరికి వేరే అలా జరగదు. ప్రతి ఒక్కరికి కూడా ఇది సేమ్. సో నెక్స్ట్ ఏంటి, మండే కమ్స్ ఆఫ్టర్ సండే. ఏంటంట, సోమవారం ఎప్పుడు వస్తుంది, ఆదివారం తర్వాత సోమవారం. సో ఇప్పుడు నేను ఈరోజు క్లాస్ చేస్తున్నాను, ఇప్పుడు ఏంటంటే ఇది శనివారం అన్నమాట. సో మీరు ఇంకెలా రాయొచ్చు, సండే కమ్స్ ఆఫ్టర్ సాటర్డే రాయొచ్చు. మిగతావన్నీ మనకి సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఉన్నాయి కదా. సో ఈ డేస్ అన్నిటినీ కూడా మీరు ఈ యొక్క ఎగ్జాంపుల్లో రాయొచ్చు. సో ట్యూస్డే కమ్స్ ఆఫ్టర్ మండే. మొత్తం ప్రతి ఒక్క డేని కూడా మీరు యూజ్ చేస్తూ రాసుకోవచ్చు. ఓకేనా. సో అంటే ఏంటి, కంపల్సరీ అది డెఫినెట్ గా జరుగుతుంది. సండే వచ్చింది అంటే నీకు తర్వాత రోజు మండేనే వస్తుంది. లేదు సండే తర్వాత మండే ఈ రోజు వద్దు ట్యూస్డే వస్తుంది, ఒకరోజు స్కిప్ అవుతుందా, ఇది స్కిప్ అవడానికి ఇది ఏమైనా గేమా ఇంకేంటిది, అర్థమవుతుందా. సో ఈ యూనివర్సల్ అన్నమాట, అంటే ప్రతి ఒక్కరికి ఇది సేమ్. సండే వచ్చింది అంటే నీకు మరొక రోజు మండేనే వస్తుంది, ట్యూస్డే, థర్స్డే అవేమి రావు. సాటర్డే వచ్చిందంటే నీకు సాటర్డే తర్వాత సండేనే, సండేకి ముందు సాటర్డేనే. అర్థమవుతుందా. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్స్ అనేవి అర్థమవుతున్నాయి. ఇవి ఏంటివి, పక్కాగా డెఫినెట్ గా జరిగే థింగ్స్ ఇవన్నీ, జరిగే ఈవెంట్స్, జరిగే సంగతులు ఇవన్నీ కూడా. కాబట్టి వీటిని మనం ఏమంటాం, సర్టైన్ ఈవెంట్ అంటాము. ఏంటంటాం, సర్టైన్ ఈవెంట్ అంటాం. Okay, a certain event is an event that will definitely happen. Its probability is enta, its probability 1. enta maniki its probability 1. ఓకే, సో ఎగ్జాంపుల్స్ రాసుకున్నారు కదా, ఓకే కదా. సో సెకండ్ టైప్ వచ్చేసరికి, సో మొత్తం ఎన్ని టైప్స్ అనుకున్నాం, 4 టైప్స్ అనుకున్నాం. సో ఫస్ట్ టైప్ వచ్చేసరికి సర్టైన్ ఈవెంట్. సెకండ్ టైప్ వచ్చేసరికి ఏంటి అంటే ఇంపాసిబుల్ ఈవెంట్. ఏంటి, ఇంపాసిబుల్ ఈవెంట్. సో నార్మల్ గా మనకి ఆ యొక్క దాంట్లోనే తెలుస్తుంది, ఇంపాసిబుల్, పాసిబుల్, ఇంపాసిబుల్. సో దీని ఫర్ ఎగ్జాంపుల్ పాసిబుల్ అని కూడా అనకూడదు, దీనికి ష్యూర్ ఈవెంట్ అని కూడా అంటాం. ఏమంటాం, ష్యూర్. ష్యూర్ అంటే కంపల్సరీ, ష్యూర్ ఈవెంట్. ఏమంటామండి మనం, ష్యూర్ ఈవెంట్ అని అంటాము. సర్టైన్ ఈవెంట్ అంటే నథింగ్ బట్ ష్యూర్ ఈవెంట్ అని కూడా కొన్నిసార్లు అంటారు. ఇంపాసిబుల్ ఈవెంట్ అనేది ఏంటి అంటే సర్టైన్ ఈవెంట్ కి ఆపోజిట్, సర్టైన్ ఈవెంట్ కి రివర్స్ మాట. ఎలా అంటే ఇక్కడ చూడండి, అన్ ఇంపాసిబుల్ ఈవెంట్ ఈజ్ అన్ ఈవెంట్ దట్ క్యాన్ బి నెవర్ హ్యాపెన్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డెఫినెట్లీ హ్యాపెన్ అని ఉంది. ఇక్కడ ఏమని ఉంది మనకి, డెఫినెట్లీ హ్యాపెన్ అని ఉంటే దానికి రివర్స్ లో ఇక్కడ ఎలా ఉంది మనకి, నెవర్ హ్యాపెన్. ఏమని ఉందండి, నెవర్ హ్యాపెన్ అని ఉంది. సో డెఫినెట్లీ హ్యాపెన్ అంటే ఖచ్చితంగా జరుగుతుంది, నెవర్ హ్యాపెన్ అంటే ఎప్పటికీ జరగదు. ఏంటి, ఎప్పటికీ కూడా జరగదు. అండ్ ఇంపాసిబుల్ ఈవెంట్ ఈజ్ అన్ ఈవెంట్ దట్ క్యాన్ బి నెవర్ హ్యాపెన్, అసలు ఎప్పటికీ జరగదు. సో ఆ టైప్ ఆఫ్ ప్రాబబిలిటీ ఏదైతే ఉంటుందో, సో అదెంతండి,
ఇట్స్ ప్రాబబిలిటీ ఇస్ 0. ఇట్స్ ప్రాబబిలిటీ ఎంత 0. సో మనకి సర్టెన్ ఈవెంట్ కి ప్రాబబిలిటీ ఎంత 1. ఓకే, సర్టెన్ ఈవెంట్ కి ప్రాబబిలిటీ ఇక్కడ వచ్చేసరికి ఎంత మనకి 1, ఇక్కడ వచ్చేసరికి ఎంత మనకి 0. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసరికి ఎంత 0. ఓకే, సో మరి ఏంటి మేడం, నెవర్ అసలు ఎప్పటికీ జరగలేని ఈవెంట్సా, మరి అవేంటి? సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ ఏంటి, ఎ ఫిష్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై. ఏంటంట, ఫిష్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై అంట. ఓకేనా, అంటే ఏంటి, నార్మల్గా మనకి చేపలు ఎక్కడుంటాయి, వాటర్లో ఉంటాయి. అసలు నార్మల్గా చేపల్ని ఇలాగ వాటర్లో నుండి ఇలా బయటకు తీసి కొంచెం సేపు ఉంచితేనే దానికి ఇంకా చచ్చిపోతాయి, చాలా చేపలు చచ్చిపోతాయి అన్నమాట. ఇలా వాటర్లో నుండి ఇలా బయటకు తీసి కొంచెం సేపు అలా ఉంచమంటేనే చచ్చిపోతాయి. అది కూడా ఏంటి, అవి ఎప్పుడు వాటర్లో ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంట, ఎ ఫిష్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై. అది ఎక్కడుందంట, ఆకాశంలో. నార్మల్గా వాటర్లో ఉంటేనే బతుకుతాయి, ఇక్కడ ఎక్కడ ఉన్నాయంట, ఆకాశంలో ఉన్నాయన్నమాట. అది కూడా ఏంటి, ఎగురుతుందంట. ఇదేమంటే రెక్కల గుర్రమా లేకపోతే బర్డ్స్, కాకులు, పావురాలు ఇవైతే పోనీ ఎగరడానికి, ఎందుకంటే అవి బర్డ్స్ కాబట్టి. కానీ ఫిష్ అనేది బర్డా కాదు. సో ఇక్కడ మరి ఏంటి ఇక్కడ, సో ఇక్కడ ఎ ఫిష్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై, అక్కడ ఆకాశంలో చేప ఎగురుతుంది అని చెప్తున్నారు, ఎగురుతుంది అనేసి అన్నారు. సో ఇది ఎప్పుడైనా జరుగుతుందా అసలు? అసలు ఈ పర్టికులర్ ఈవెంట్ అనేది అసలు జరిగే ఈవెంట్ లా ఉందా చెప్పండి, అసలు జరిగే ఈవెంట్ లా అనిపిస్తుందా? ఎ ఫిష్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై జరిగేలా కనిపించట్లేదు. సో ఇది నెవర్ హ్యాపెన్. సో భూమి తలకిందులైనా కూడా జరగనివి కొన్ని ఉంటాయి అంటారు కదా, సో అలాంటి దాంట్లో ఇది ఒకటి. ఎ ఫిష్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై, జరిగే ఛాన్స్ ఉందేమో అనడానికి కూడా వీల్లేదు. కాబట్టి దీన్ని నెవర్ హ్యాపెన్ అంటాం. ఓకే, అందుకే ఇదేంటి, ఇంపాసిబుల్ ఈవెంట్. సెకండ్ వన్ ఏంటి, గెట్టింగ్ 7 ఆన్ ఎ 6-sided డై. మనకి నార్మల్ గా ఒక పాచికల్స్, డై అంటే ఏంటి, పాచిక. సో చూడండి, బలే ఛాన్స్లే సుమా గారి షో వచ్చేది, లేకపోతే ఇంట్లోనే మనం పాములాట ఆడుకుంటాం. ఇలాగా స్నేక్ అండ్ లెడర్ ఉంటుంది కదా, అందులోనే ఇలా వేసి ఇలా వేస్తాం. ఇలా వేయగానే అందులోన 6 సైడ్ ఒక డై ఉంటుంది. అందులో ఏమేమి ఉంటాయి మనకి పాసిబిలిటీస్, ఏమేమి ఉంటాయి నార్మల్గా 1, 2, 3, 4, 5, 6 ఉంటాయి. సో 1 to 6 నెంబర్స్ అనే ఉంటాయి. కానీ ఇక్కడ ఏమంటారు, గెట్టింగ్ 7 ఆన్ 6-sided డై అంట. సో ఇక్కడ మనకి వచ్చే పాసిబిలిటీస్ ఏంటి, ఒక డై, ఒక పాచిక అనేది ఇలా వేసినప్పుడు, రోల్ చేసినప్పుడు మనకి ఏమేమి రావచ్చు, అయితే 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, 5 రావచ్చు, 6 రావచ్చు. కానీ అసలు ఇందులో 7 అనే నెంబర్ ఉందా, లేదు. కానీ ఇక్కడ ఏమని అన్నారు, గెట్టింగ్ 7 ఆన్ 6-sided డై అంట. సో 6-sided లోనే మనకి 6 నెంబర్స్ వస్తాయి. 7th నెంబర్ అనేది రావడానికి పాసిబిలిటీ ఉన్నదా, లేదు. సో ఇదేంటిది, ఇంపాసిబుల్. 6-sided డైలో 7 రావడం ఏంటండి, పోనీ 0 అన్నారు అనుకో, 0 ఎందుకు వస్తుంది, ఓన్లీ 1 to 6 వస్తాయి. సో ఇదేంటిది, ఇంపాసిబుల్ ఈవెంట్, ఎప్పటికీ జరగదు. సో దీని ప్రాబబిలిటీ ఎంత అండి, 0. అండ్ ఎలిఫెంట్ లేస్ ఎగ్స్. ఎక్కడైనా ఎలిఫెంట్ గుడ్లాడుతుందా, పోనీ ఎలిఫెంట్ గుడ్లాడటం, మనుషులు గుడ్లాడ, ఇవేమైనా జరుగుతాయా, ఇంపాసిబుల్ కదా. సో ఇవేమైనా జరిగే పనులేనా అండి, సో ఇవేమి కూడా జరగవు. సో ఇవేంటివి, ఇంపాసిబుల్ ఈవెంట్. ఏంటి, ఇంపాసిబుల్ ఈవెంట్, రైట్. సో అర్థమవుతుంది కదా. సో ఇక్కడ ఎన్ని టైప్స్ చూసాం, 2 టైప్స్ చూసాం. ఫస్ట్ ఛాన్స్ అంటే ఏంటో చూసాము, తర్వాత సర్టైన్ ఈవెంట్ అంటే ఏంటి, ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే ఏంటో అని చూసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లైక్లీ ఈవెంట్, అన్లైక్లీ ఈవెంట్. మరి ఇవేంటి, సో లైక్లీ ఈవెంట్ వచ్చేసరికి ఏంటి అంటే, ఏ లైక్లీ ఈవెంట్ హ్యాస్ అ హై ఛాన్స్ ఆఫ్ హ్యాపెనింగ్. ఓకే, ఏంటి, ఏ లైక్లీ ఈవెంట్ హ్యాస్ అ హై ఛాన్స్ ఆఫ్ హ్యాపెనింగ్. ఏంటంట అంటే, ఏదైనా ఒక సంథింగ్ ఏదైనా జరగడానికి, ఓకేనా, జరగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఏంటంట, ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీటింగ్ యువర్ క్లాస్మేట్స్ ఆన్ అ స్కూల్ డే. సో ఆ రోజు స్కూల్ డే మాట, ఏంటండి, ఆ రోజు స్కూల్ డే. మీటింగ్ యువర్ క్లాస్మేట్స్, లేదంటే మన ఫ్రెండ్స్ అనుకుందాం,
ఫ్రెండ్ ఫ్రెండ్ అనుకుందాం, నీకు ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, లేకపోతే బెస్ట్ ఫ్రెండ్ ఉంది. ఏంటంటే ఆ రోజు స్కూల్ ఉంది, అందరికీ స్కూల్ ఉంది. సో నువ్వు కూడా స్కూల్కి వచ్చావు. సో ఏంటి, నువ్వు స్కూల్కి వచ్చావు, ఒకవేళ ఆ పర్సన్ కూడా నీ ఫ్రెండ్ కూడా స్కూల్కి వస్తే ఏంటి అక్కడ మీటింగ్ యువర్ ఫ్రెండ్ ఆన్ స్కూల్ డే. నువ్వు అప్పుడేంటి స్కూల్లోన నీ ఫ్రెండ్ అనేవాడిని లేదా అమ్మాయిని కలుసుకుంటావు. దీని ఛాన్స్ ఉంది, అంటే నువ్వు స్కూల్కి వచ్చావు, తను కూడా స్కూల్కి వచ్చిందంటే ఇద్దరు కంపల్సరీ కలుసుకుంటారు. సో దీనికి హై ఛాన్స్ అనేది ఉంది. మేడం ఇది జరుగుతుంది కదా, నార్మల్గా స్కూల్కి వెళ్తున్నాము అంటేనే కలుస్తాం కదా ఫ్రెండ్స్ని, మరి ఇది సర్టైన్, ఇందాక చెప్పుకున్నాం కదా డెఫినెట్ గా జరిగే హ్యాపీనెస్ అంటే సర్టైన్ ఈవెంట్ అనుకున్నాం కదా. ఇక్కడ మనం స్కూల్కి వెళ్తే కంపల్సరీ కలుస్తాం కదా, మరి ఇది డెఫినెట్లీగా ఎందుకు జరగదు? దీన్ని సర్టైన్ ఈవెంట్ అనుకుంటే లైక్లీ ఈవెంట్ అని ఎందుకు చెప్తున్నాం అంటే, నువ్వు వెళ్ళావు ఓకే, నీ ఫ్రెండ్ రాలేదేమో, ఏంటి నీ ఫ్రెండ్ రాలేదేమో, మీటింగ్ యువర్ ఫ్రెండ్ ఆన్ ఏ క్లాస్ డే, సారీ స్కూల్ డే. సో స్కూల్ డే, ఆ రోజు స్కూల్ ఉంది, హాలిడే కాదు స్కూల్ ఉంది, నువ్వు వెళ్ళావు, నీ ఫ్రెండ్కి సంథింగ్ ఏదో హెల్త్ ఇష్యూ వచ్చింది, లేకపోతే ఎక్కడో ఫెస్టివల్, ఎవరిదో మ్యారేజ్కి వెళ్ళాడు, సంథింగ్ ఇదేదో అవుతుంది. అప్పుడు ఏంటి ఇక్కడ మనకి, సో ఆ రోజు తను రాకపోవడం వల్ల నువ్వు వచ్చినా కూడా, స్కూల్ ఉన్నా కూడా నువ్వేం చేయలేకపోతున్నావు, తనని కలలేకపోతున్నావు. అంటే తను జస్ట్ రాకపోవడం వల్ల ఆ చిన్న బిట్, ఆ చిన్న ఛాన్స్ వల్ల నువ్వు కలకపోవచ్చు. తను ఒకవేళ రాకపోతే నువ్వు ఆ చిన్న ఛాన్స్ వల్ల నువ్వు కలకపోవచ్చు. ఒకవేళ వస్తే మాత్రం హై ఛాన్స్, అందుకేమన్నాం హై ఛాన్స్ ఆఫ్ హ్యాపెనింగ్ అన్నాము. ఏమన్నాము? హై ఛాన్స్. ఏంటండి? హై ఛాన్స్. సో జరగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటది, సో ఇద్దరు కలవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటది. ఎప్పుడైతే వాడు రాడో ఆ చిన్న ఛాన్స్ లోనే మీరు కలవడానికి అవ్వదు. ఓకే, సో గెట్టింగ్ వెట్ ఇఫ్ యూ స్టాండ్ ఇన్ హెవీ రెయిన్ అన్నాను కదా, రెయిన్. సో మేడం ఇక్కడ ఏమని చెప్తున్నారు, గెట్టింగ్ వెట్ ఇఫ్ యూ స్టాండ్ ఇన్ రెయిన్ అంటారు. అంటే నువ్వు వర్షంలో కనుక నించుంటే, వర్షం కింద నించుంటే తడిసిపోతావు, వర్షం కింద నించుంటే తడిసిపోతావు అని చెప్తున్నారు. మేడం ఇది కూడా సర్టెన్ ఈవెంట్ కదా. సో ఎవరైనా కూడా, వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా, ఎంత గొప్పోలైనా కూడా వర్షం కింద నించుంటే, ఎవరైనా అది యానిమల్స్ అయినా ఏమైనా కూడా తడుస్తాయి కదా, మనుషులైనా కూడా తడుస్తారు కదా. మరి ఇక్కడ దీన్ని లైక్లీ ఈవెంట్ అని ఎందుకు అంటున్నారు, సర్టైన్ ఈవెంట్ అని ఎందుకు అనట్లేదు అని చాలా మందికి డౌట్ రావచ్చు. ఇక్కడ మనం ఒకసారి చూస్తే, నీకు వర్షం పడేటప్పుడు నువ్వు వర్షం కింద వెళ్ళి నించున్నప్పుడు నువ్వు తడుస్తావు, కరెక్టే. దీనికి హై ఛాన్స్ ఇచ్చారు. అందుకే ఏమి ఇచ్చారు? హై ఛాన్స్ ఆఫ్ హ్యాపెనింగ్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు నించున్నావు వర్షం కింద, కరెక్టే, ఏమో గొడుగు పట్టుకొని నించున్నావేమో, లేకపోతే రెయిన్ కోట్ వేసుకొని నించున్నావేమో, ఎవరికి తెలుసు? నువ్వు అక్కడ రెయిన్ కింద ఉన్నావు అని చెప్పావు, కానీ నేను గొడుగు వేసుకోలేదు, రెయిన్ కోట్ కూడా వేసుకోలేదు అని చెప్పావా? అక్కడ చెప్పలేదు, అవునా? సో అక్కడ ఒకవేళ నువ్వు వర్షం కింద నించున్నా కూడా, గొడుగు పట్టుకున్నా లేకపోతే రెయిన్ కోట్ వేసుకున్నా కూడా, జస్ట్ ఆ చిన్న ఛాన్స్ వల్ల నీకు తడిసే అవకాశం లేదు. నువ్వు ఆ చిన్న అవకాశం వల్ల తడిసే ఛాన్స్ లేదు కాబట్టి దీన్ని మనం సర్టెన్ ఈవెంట్ అనట్లేదు. ఆ చిన్న ఛాన్స్ అయినా మిస్ అవుతుంది కదా, అంటే పాసిబిలిటీ ఉంది కదా, మిస్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి దీన్ని సర్టెన్ ఈవెంట్ అనము. లైక్లీ ఈవెంట్, కానీ ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఏదో చిన్నది నువ్వు వాడితే తప్ప ఎక్కువగా ఛాన్స్ జరిగే అవకాశమే ఉంది. సో నిన్న మొన్న వర్షం పడుతుంది, నా దగ్గర గొడుగు లేదు, నేను తడుచుకొని వచ్చాను ఆఫీస్కి అంటే ఏంటి? హై ఛాన్స్ ఉంది. ఒకవేళ గొడుగు ఓడితే తడకపోతుంది కదా, గొడుగు వాడలేదు కాబట్టి తడిసారు. ఓకే, సో దీస్ ఈవెంట్స్ ఆర్ expected to happen but they are not guaranteed. ఓకే, సో ఇవేవైతే ఉన్నాయో ఇవే మాక్సిమం జరగడానికే చూస్తాయి, కానీ పక్కాగా జరుగుతుంది, డెఫినెట్ గా జరుగుతుంది అని చెప్పలేం. అందుకే ఇది సర్టెన్ ఈవెంట్ కాదు, లైక్లీ ఈవెంట్ అంటాం. సో హై ఛాన్స్ ఉంటుంది కానీ ఫుల్ ఛాన్స్ ఉండదు. హై ఛాన్స్ ఈజ్ డిఫర్ ఫ్రమ్ ఫుల్ ఛాన్స్. ఫుల్ ఛాన్స్ అంటే ఇంకా ఫుల్ కన్ఫర్మ్, హై ఛాన్స్ అంటే ఓకే
జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంది, దాన్ని లైక్లీ ఈవెంట్ అంటారు. అండ్ లాస్ట్ టైప్ వచ్చేసరికి ఏంటి అంటే అన్లైక్లీ ఈవెంట్. ఏంటండి అన్లైక్లీ ఈవెంట్? అండ్ అన్లైక్లీ ఈవెంట్ హ్యాస్ అ స్మాల్ ఛాన్స్ ఆఫ్ హ్యాపెనింగ్. ఏంటి? an unlikely event has a small chance of happening. ఇక్కడ ఏంటంట, ఇది దీనికి రివర్స్, ఇది హై ఛాన్స్ ఉంటే దీనికి ఇది స్మాల్ ఛాన్స్ మాత్రమే ఉంది జరగడానికి. ఏదైనా ఒకటి జరగడానికి స్మాల్ ఛాన్స్ ఉందన్నమాట, జరిగే అవకాశం తక్కువే ఉంది. సో అలాంటివి ఏంటంట విన్నింగ్ ద లాటరీ. ఏంటంట విన్నింగ్ ద లాటరీ. సో విన్నింగ్ ద లాటరీ అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది లాటరీ పెడతారు, ఒక 100 మంది పెట్టారు అనుకుందాం. 100 మంది లాటరీ కోసం వెయిట్ చేస్తున్నారు ఈసారి ఎవరికి వస్తుందని. సో అంత మందిలో నీకు కన్ఫర్మ్ గా వస్తుంది, లేకపోతే నీకు రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది అని చెప్పగలమా? ఏమో, ఎవరికి వస్తుందో తెలీదు, లక్ ఎవరికి వస్తుందో తెలీదు. అక్కడ చిన్న ఛాన్స్ మాత్రమే నీకుంది. ఏంటి? నీకు వచ్చే ఛాన్స్ 100% లేదు, 80% లేదు, ఆఖరికి 50% కూడా లేదు. ఏదో జస్ట్ ఒక 25% ఉంది. అంటే చిన్న ఛాన్స్ ఉంది. ఏంటి? చిన్న ఛాన్స్, చిన్న అవకాశం, బై ఛాన్స్ బై లక్ రావచ్చు. సో విన్నింగ్ ద లాటరీ అంటే చాలా కష్టం. అంతమందిలోనే అక్కడ ఎంతమందితో 100 మంది అయితే 100 మంది, ఎంతమంది అయితే ఎంతమంది, అంతమందిలో నీకు రావాలంటే అది చాలా తక్కువ అవకాశం ఉంది. అంతమందిలో నీకు రావడం అంటే చాలా గ్రేట్, చాలా లక్ ఉండాలి. ఏంటది? విన్నింగ్ ద లాటరీ అనేది ఏంటి మనకి అన్లైక్లీ ఈవెంట్, ఎందుకంటే తక్కువ ఛాన్సే ఉంటుంది కాబట్టి. ఓకే, సో ఫైండింగ్ ఈవెంట్స్ ఆర్ పాసిబుల్ బట్ నాట్ వెరీ కామన్. దీస్ ఈవెంట్స్ ఆర్ పాసిబుల్ బట్ నాట్ వెరీ కామన్. ఓకే, అర్థమైందా? సో దీనికి ఏంటి స్మాల్ ఛాన్సే ఉంటది, దీనికి హై ఛాన్స్ ఉంటది. దీనికి అసలు ఏంటి? దీనికి అసలు ఏ ఛాన్స్ ఉండదు, అసలు జరిగే అవకాశమే లేదు. దీనికి ఫుల్ ఛాన్స్. ఓకే, సో ఇదేమని రాస్తాం? ఫుల్ ఛాన్స్. ఫుల్ ఛాన్స్. దీనికి నో ఛాన్స్. ఓకే, సో ఇదేంటిది? ఫుల్ ఛాన్స్, నో ఛాన్స్, ఇది హై ఛాన్స్, స్మాల్ ఛాన్స్. సో అర్థమయ్యా 4 టైప్స్. ఛాన్స్ అంటే ఏంటి, దాంట్లో ఉన్న 4 టైప్స్ ఏంటి అని కూడా మొత్తం కూడా అర్థమైంది కదా. ప్రాబబిలిటీ అంటే ఏంటి, ఛాన్స్ అంటే ఏంటి, 4 టైప్స్ కూడా అర్థమైంది కదా. ఎస్, నెక్స్ట్ ప్రాబబిలిటీ స్కేల్. మనకి ఏంటి ప్రాబబిలిటీ స్కేల్ అనేది ఉంటుంది, అదేమి కాదు. సో ఇది ఒక స్కేల్ అనుకోండి జస్ట్, అది అలా లేకపోయినా అనుకోండి. సో ఇక్కడ ఈ కార్నర్ మనకి 0 ఉంటుంది, ఈ కార్నర్ మనకి ఏముంటుంది అంటే 1 ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకి 0 అనేది దేని యొక్క ప్రాబబిలిటీ? మనకి ఒకసారి చూస్తే ఇంపాసిబుల్ ఈవెంట్. ఇంపాసిబుల్ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ అనేది 0 చెప్పుకున్నాము. సర్టెన్ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ 1 అని చెప్పుకున్నాం. మీరు ఒకసారి గమనించుకున్నట్లయితే సర్టెన్ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ ఎంత? 1. ఇంపాసిబుల్ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ ఎంత? 0. ఓకే, అర్థమైందా? సో దాన్నే మనం ఇక్కడ రాస్తాం. సో దీన్ని సర్టెన్ ఈవెంట్ యొక్క అంటే ఇంపాసిబుల్ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ అది. ఇది సర్టెన్ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ. అయితే ఈ మిడిల్లో ఏవైతే ఉంటాయో సో అవి ఏంటంటే ఈక్వల్ ఛాన్స్ మాట. ఈక్వల్ ఛాన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెండింటికి మిడిల్లో ఒకటి గీస్తాము. ఏంటి? ఈ రెండిటికి కూడా మిడిల్లో ఒక లైన్ అనేది గీసుకుంటాము. గీసుకున్నట్లయితే ఇక్కడ ఎస్, ఏదైతే ఈ మిడిల్కి అంటే 0కి ఏదైతే దగ్గరగా ఉంటుందో, ఏంటి 0కి ఏదైతే దగ్గరగా ఉంటుందో అదేంటిది? అన్లైక్లీ ఈవెంట్ మాట. ఏంటి? అన్లైక్లీ ఈవెంట్. అదే ఒకవేళ ఇక్కడ నీకు 1కి దగ్గరగా ఉంది అనుకో, ఏంటి 1కి దగ్గరగా ఉంది, అప్పుడు ఏం చేస్తావు? దాన్ని లైక్లీ ఈవెంట్ అంటాము. ఏమంటాం? లైక్లీ ఈవెంట్ అంటాము. సో అర్థమవుతుందా?
సో ఇదేంటిది ప్రాబబిలిటీ స్కేల్, పెద్ద కష్టమేమి కాదు. ప్రాబబిలిటీస్ మెజర్డ్ యూజింగ్ నెంబర్స్ ఫ్రమ్ 0 to 1. ఎప్పుడు కూడా మన ప్రాబబిలిటీ అనేది ఎలా వస్తుంది, 0 నుండి 1కి మధ్యలో మాత్రమే మనకి ప్రాబబిలిటీ అనేది ఉంటుంది. సో 0 ఈజ్ ఇంపాసిబుల్ ఈవెంట్, 1 ఈజ్ సర్టెన్ ఈవెంట్, బిట్వీన్ 0 and 1 ఈక్వల్ ఛాన్సెస్ మాట. ఏంటి ఈక్వల్ ఛాన్సెస్ అంటే అన్లైక్లీకి లైక్లీకి రెండింటికి ఈక్వల్ ఛాన్సెస్ ఉంటాయి. ద క్లోజర్ ద ప్రాబబిలిటీ ఈస్ టు 1 మోర్ లైక్లీ ద ఈవెంట్. అంటే ఏదైతే 1కి క్లోజ్ గా ఉంటుందో అదేంటి లైక్లీ, మోర్ లైక్లీ మాట, అంటే ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ద క్లోజర్ ఇట్ ఈస్ టు 0 అంటే ఏదైతే 0కి దగ్గరగా క్లోజ్ గా ఉంటుందో ద లెస్ లైక్లీ అంటే అన్లైక్లీ ఈవెంట్ అన్నమాట. ఓకేనా. సో మీకు ప్రాబబిలిటీ స్కేల్ అని అడిగితే ఎలా రాయాలి, సో ఏంటని అర్థమైందా? ప్రాబబిలిటీ స్కేల్ చాలా ఈజీ, మర్చిపోద్దు. 0 అనేది ఇంపాసిబుల్ ఈవెంట్, 1 అనేది ఏంటంటే సర్టెన్ ఈవెంట్. ఏదైతే 1కి దగ్గరగా ఉంటుందో అది లైక్లీ ఈవెంట్ అవుతుంది, ఏదైతే 0కి దగ్గరగా ఉంటుందో అది ఏమవుతుంది మనకి 0కి దగ్గరగా ఉన్నది అన్లైక్లీ ఈవెంట్. సో దీని మధ్యలో మీరు 0.5 అని కూడా అనుకోవచ్చు. 0.5 కన్నా తక్కువ ఏముంటే అది లైక్లీ ఈవెంట్లోకి వస్తాయి. ఓకే. నెక్స్ట్ ఏంటి, ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏ కాదు, ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ అన్ ఎక్స్పెరిమెంట్ హూజ్ రిజల్ట్ ఇస్ కెన్ నాట్ బి ప్రెడిక్టెడ్ ఇన్ అడ్వాన్స్. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి, నార్మల్గా మనం ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేస్తాం, అది జరిగేసే ఆన్సర్ వచ్చేసే వరకు మనం అది ఏంటి ఎగ్జాక్ట్ రిజల్ట్ అనేది ఏంటని మనం చెప్పలేం. ఫర్ ఎగ్జాంపుల్ టాసింగ్ కాయిన్, రోలింగ్ డై ఉంది. కాయిన్ వేస్తాము, టాస్ వేసి ఏం పడింది అంటే ఒకటి చెప్తాడు, ఇంకోటి ఒకటి చెప్తాడు. సో ఇద్దరు ఒక్కొక్కటి పంచుకుంటారు కాబట్టి ఏదోటి అవుతుంది. అంటే కరెక్ట్గా ఒక పర్సనే ఉండి దాన్ని ఏం పడుతుందో చెప్పాలంటే సాధ్యమా? సో ప్రెడిక్ట్ చేయలేం. కరెక్ట్ ఎగ్జాక్ట్ 100కి 100 ఎగ్జాక్ట్ రిజల్ట్ ఏదైతే ఉంటుందో అది చెప్పలేము. రోలింగ్ డై, ఒక డై వేసాము, సో దానికి పాసిబిలిటీస్ ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, 5 రావచ్చు, 6 రావచ్చు. 6 పాసిబిలిటీస్ ఉన్నాయి. అందులో కరెక్ట్గా నువ్వు రోల్ చేసేప్పుడు ఈ నెంబరే వస్తుంది. ఆ 6 వాల్యూస్లో కూడా ఈ వాల్యూ వస్తుందని నువ్వు పర్టికులర్గా చెప్పలేవా? చెప్పలేము. సో బిఫోర్ పర్ఫార్మింగ్ ద ఎక్స్పెరిమెంట్ వి కాంట్ నో ద లేదా వి డోంట్ నో ద ఎగ్జాక్ట్ అవుట్కమ్. సో మనము ఆ ఎక్స్పెరిమెంట్ చేయక ముందు మనకి ఎగ్జాక్ట్ రిజల్ట్ ఏంటి వస్తుందని మనకు తెలుస్తుందా? తెలియదు. ఓకేనా, అర్థమవుతుందా? ఎస్. సో ఇక్కడ మరి అవుట్కమ్ అంటే ఏంటి? అవుట్కమ్ అంటే రిజల్ట్. అంటే లైక్ మనం వేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెన్ an outcome is the result of a random experiment when a coin is tossed. ఒక కాయిన్ ఏం చేసాం, టాస్ వేసాం. టాస్ వేస్తే మనకి పాసిబుల్ అవుట్కమ్స్ లేదంటే పాసిబుల్ రిజల్ట్స్ ఏమేమి వస్తాయి? కాయిన్ ఇలా టాస్ వేయగానే అయితే హెడ్ పడుతుంది, లేదంటే టైల్ పడుతుంది. ఈ రెండే కదా పడతాయి. సో ఈ రెండింటిని మనం ఏమంటాం అంటే అవుట్కమ్స్ అంటాం. సో మనం చేస్తే మనకి ఏమొచ్చాయి, డై అనే దాన్ని రోల్ చేస్తాం. సో ఏమేమి రావచ్చు? 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, 5 రావచ్చు, 6 రావచ్చు. ఈ 6 కూడా అవుట్కమ్స్ మాట. సో ఈచ్ వన్ ఈజ్ కాల్డ్ ఎన్ అవుట్కమ్. ఒక్కొక్కటి ఒక్కొక్క అవుట్కమ్ మాట. ఓకే. నెక్స్ట్ సో క్వశ్చన్స్ లోకి వచ్చేస్తాము. సో క్వశ్చన్స్ వచ్చేసరికి ఏంటంటే ర్యాంక్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ ఆఫ్ ఎ స్కేల్. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఏం చెప్పమంటున్నారు, దీని 0 ఇంపాసిబుల్ టు 1 సర్టెన్ లేబుల్ ఈచ్ ఈవెంట్ ఇంపాసిబుల్ లెస్. సో మనకి ఇక్కడ చెప్పమంటున్నారు అది ఇంపాసిబుల్ ఈవెంటా ఏ ఈవెంట్ అని చెప్పమంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ద నెక్స్ట్ మండే విల్ కమ్ ఆఫ్టర్ సండే. మండే ఎప్పుడు కూడా దేని తర్వాత వస్తుంది? సండే తర్వాతే కదా. సో అప్పుడు ఇది ఏమవుతుంది? సర్టెన్ అవుతుంది. ఏమవుతుందండి? సర్టెన్. అంటే దీని యొక్క ప్రాబబిలిటీ ఎంత? 1. ప్రాబబిలిటీ ఎంత? 1. తర్వాతది ఇట్ విల్ స్నో ఇన్ ముంబై ఇన్ జూలై. సో నార్మల్గా మనకి జూలై అంటే ఎండాకాలం, మంచి ఎండాకాలం జూలై అంటే. జూలై అంటే ఎండకి వానకి మధ్యలోన ఉంటుంది కదా. సో ఇక్కడ ఏంటి, అక్కడ ఏంటంటే స్నో పడుతుందంట. సో ఛాన్స్ ఉందా? లేదు. అంటే అప్పుడు అది ఏమవుతుంది? ప్రాబబిలిటీ 0. అంటే ఇంపాసిబుల్. ఎండలో కాలంలోన
పోనీ పడితే నార్మల్గా ఎండ లేకపోతే నీడగా ఉండొచ్చు, కానీ మంచు కురుస్తుంది ఆ టైంలోన పడదు, అంతేనా? సో అప్పుడు అదేంటి ఇంపాసిబుల్. అండ్ ఎలిఫెంట్ విల్ వాక్ త్రూ యువర్ క్లాస్ రూమ్ టుడే. ఈరోజు కంపంగా ఇప్పుడు ఇది జరగడం కోసం మనం ఏం చేయాలి? ఏనుగుని తీసుకొచ్చి మన క్లాస్ రూమ్ నడిపించాలి. సో ఇది కూడా ఏంటి? ఇంపాసిబుల్. సో అంటే మీరే ట్రై చేయండి, చదవండి, జాగ్రత్తగా చదివి చూడండి. యూ విల్ గ్రీట్ అట్లీస్ట్ వన్ ఫ్రెండ్ ఎట్ స్కూల్ టుమారో. సో ఒకవేళ నువ్వు స్కూల్కి వెళ్ళావు అనుకో, వెళ్తాం అంటే లైక్ ఇది ఏంటంటే, సో ఈ రెండు కూడా ఎలా అంటే, సో ఆ రెండు అయితే కన్ఫర్మ్గా జరగవు. ఈ రెండు నార్మల్గా ఇంపాసిబుల్ సర్టెన్ రాయాలంటే ఏంటి? ఇది 0 ఇది 1గా రాస్తాము. లేదు నార్మల్గా ఈవెంట్ ప్రకారం చెప్పాలంటే ఇది అన్లైక్లీ అని చెప్పచ్చు. ఇది కూడా ఇది లైక్లీ అని చెప్పచ్చు. దీన్ని ఇంకా డైరెక్ట్గా ఇంపాసిబుల్ అని చెప్పచ్చు. దీన్ని సర్టెన్. ఎందుకు ఇది అన్లైక్లీ లైక్లీ అని? అన్లైక్లీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఛాన్స్. అన్లైక్లీ అంటే ఏంటి? స్మాల్ ఛాన్సే. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఎలిఫెంట్ వస్తే అప్పుడు నడుస్తుంది ఏమో, ఒకవేళ ఎవరైనా దగ్గరకు తీసుకొచ్చి నడిపించారేమో. సో చిన్న స్మాల్ ఛాన్స్ అనేది ఉంటుంది. యూ విల్ గ్రీట్ అట్లీస్ట్ వన్ ఫ్రెండ్ ఎట్ స్కూల్ టుమారో. సో నువ్వు రేపు స్కూల్కి వెళ్ళావంటే కంపల్సరీ ఒక్కనైనా కలుస్తావు. కానీ ఒకవేళ స్కూల్కి వెళ్ళకపోతే సో కలవలేవు కదా, అందుకనే అది లైక్లీ మాట. ఓకే, లేదు నార్మల్గా 0, 1లోనే చూపించాలి అంటే సో ఆ విధంగా చూపిస్తాం. ఓకే, నెక్స్ట్. సో తర్వాత ఏంటి? ఎక్స్పెరిమెంటల్ ప్రాబబిలిటీ. ఏంటండి? ఎక్స్పెరిమెంటల్ ప్రాబబిలిటీ. ఎక్స్పెరిమెంటల్ ప్రాబబిలిటీ ఇస్ ద ప్రాబబిలిటీ ఫౌండ్ బై డూయింగ్ అన్ ఎక్స్పెరిమెంట్ అండ్ రికార్డింగ్ ద రిజల్ట్స్. అంటే ఎక్స్పెరిమెంటల్ ప్రాబబిలిటీ అంటే ఏంటంటే, నువ్వేదో గెస్ చేయడమో లేదంటే ఏదైనా ప్రెడిక్ట్ చేయడం అవి ఏం చేయట్లేదు. డైరెక్ట్గా నువ్వు ఆ ఎక్స్పెరిమెంట్ అనేది చేస్తున్నావు. నువ్వు ఎన్నిసార్లు చేస్తే అక్కడ రిజల్ట్ ఏమొచ్చిందో అది నువ్వు నోట్ చేసుకుంటున్నావు. రికార్డింగ్ ద రిజల్ట్ అంటే రికార్డ్ చేసుకుంటున్నావు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ టాసింగ్ అ కాయిన్. ఒక కాయిన్ టాస్ వేసావు. సపోజ్ యూ టాస్ అ కాయిన్ ఎనీ టైమ్స్ అండి 20 times టాస్ చేసావు. ఎన్ని టైమ్స్ టాస్ చేసావు? 20 times ఒక కాయిన్ ఇలా టాస్ వేసావు. రిజల్ట్స్ అంటే నువ్వు అది గెస్ చేయట్లేదు, ప్రెడిక్ట్ చేయట్లేదు. డైరెక్ట్గా నువ్వు ఒక కాయిన్ తీసుకున్నావు, దాన్ని 20 times ఎగరేసి ప్రతి టైం కూడా ఏమొచ్చింది? హెడ్ వస్తే హెడ్కి ఒకటి, టైల్ వస్తే టైల్కి ఒకటి, అలా వేసావు. అలా రికార్డ్ చేస్తే మనకి హెడ్స్ 12 వచ్చాయంట, టైల్స్ 8 వచ్చాయంట. అప్పుడు ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ హెడ్స్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబబిలిటీకి ఫార్ములా ఏంటి మనకి? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ by total number of trials. ఏంటండి? టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్. రైట్. సో ఓకేనా? సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి దేనికోసం అడుగుతున్నారు? హెడ్స్ కోసం అడుగుతారు. కాబట్టి మొత్తం హెడ్స్లో ఎన్ని ఉన్నాయో ఆ కౌంట్ తీసుకుంటాం. హెడ్స్ అన్నిటి కోసం అడిగారు కాబట్టి. టైల్ కోసం అడిగారు అనుకో, టైల్ కౌంట్ ఎంత అది తీసుకుంటాం. మరి టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్ అంటే ఏంటి మేడం? టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్ అంటే ఏంటంటే మొత్తం ఎన్నిసార్లు చేశారు. 12 + 8 అంటే 20 times చేశారు. ఎన్ని టైమ్స్ చేశారు? 20 times చేశారు. సో మనం ఎలా రాస్తాం? ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ హెడ్స్ అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. సో దేని యొక్క అవుట్కమ్స్ కావాలి మనకి? సో హెడ్స్ ఎన్నిసార్లు వచ్చింది మనకి ఇక్కడ? 12 times వచ్చింది. ఎన్నిసార్లు వచ్చింది మనకి? 12 times వచ్చింది. తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్ మొత్తం ఎంత మనకి? 20. సో 4 3s 4 5s. సో ప్రాబబిలిటీ ఎంత అండి మనకి? 3/5.
సో ప్రాబబిలిటీ ఫార్ములా గుర్తు పెట్టుకోండి, ఎంత 3/5. ఓకే, అర్థమైందా? అదే ఒకసారి టైల్స్ ఏదైతే ఉందో టైల్స్కి ఎలా రాయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెడ్స్కి రాస్తాం, అదే విధంగా టైల్స్కి అడిగారు అనుకోండి. సో టైల్స్కి అడిగితే ఎలా రాయొచ్చు మనం? హెడ్స్కి అయితే ఇది కదా, టైల్స్ అయితే ఇక్కడ ఎంత 8 బై టోటల్ ఎంత 20. సో 4 2s 4 5s ఎంత అండి? 2/5. సో 2 + 3 5, 5/5 సరిపోయిందా? ఓకే, ఇది ప్రాబబిలిటీ. నెక్స్ట్, సో ఇంకొక ఎగ్జాంపుల్, ఏ డై ఇస్ రోల్డ్ 30 times. ఏంటంట, ఒక పాచిక తీసుకొని దాన్ని ఇలా రోల్ చేసినప్పుడు 30 times రోల్ చేశారంట. ద నెంబర్ 5 అపియర్స్ 6 times. అంటే 1 2 3 4 5 6 అలా పడతాయి కదా, అలాగా 5 అనేది ఎన్నిసార్లు పడిందంట? 6 times పడిందంట. మొత్తం 30 ట్రయల్స్ లో కూడా 5 అనేది ఎన్నిసార్లు పడిందంట? 6 times పడిందంట. ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 5. సో అప్పుడు ప్రాబబిలిటీ ఎంత? సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. సో ఎన్నిసార్లు పడింది? 6 times పడింది. మొత్తం ఎంతట్లోనా? 30లోనా. కాబట్టి 6 1s 6 5s. సో 1/5. చాలా ఈజీ, మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే చాలా ఈజీ. మనకి దేని అడుగుతున్నారు? 5 అడుగుతున్నారు. సో 5 ఎన్ని టైమ్స్? ఇందాక హెడ్ ఎన్ని టైమ్స్ ఉంది? 12 times ఉంది. టైల్స్ ఎన్ని టైమ్స్ ఉంది? 8 times ఉంది. ఇక్కడ 5 ఎన్ని టైమ్స్ ఉంది? 6 times ఉంది. సో 6 బై టోటల్ ట్రయల్స్, మొత్తం ఎన్ని ట్రయల్స్? సో 30 ట్రయల్స్ కాబట్టి 30. ఓకే, ఎస్. నెక్స్ట్, సో నెక్స్ట్ ఏంటి? థియరిటికల్ ప్రాబబిలిటీ. ఇందాకటిది ఎక్స్పెరిమెంటల్ ప్రాబబిలిటీ, ఇప్పుడు ఏంటి? థియరిటికల్ ప్రాబబిలిటీ. థియరిటికల్ ప్రాబబిలిటీ ఇస్ ద ప్రాబబిలిటీ క్యాలిక్యులేటెడ్ యూజింగ్ మ్యాథమెటిక్స్ వితౌట్ పర్ఫార్మెన్స్. అంటే ఎక్స్పెరిమెంట్ చేయకుండా మ్యాథమెటిక్స్ యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తాము. అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ మాట. జస్ట్ మనము ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఏ ఫెయిర్ డై హ్యాస్ 6 faces. 1 2 3 4 5 6 అన్నారు. ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 4. అంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేయట్లేదు, ఎక్స్పెరిమెంట్ చేయకుండా మన దగ్గర ఏదైతే మ్యాథమెటిక్స్ ద్వారా నువ్వు క్యాలిక్యులేట్ చేస్తావు. సో నీకు మామూలుగా పాసిబిలిటీస్ ఎన్ని అని తెలుసు? 1 2 3 4 5 6 అని తెలుసు. సో ఇందులో నీకు గెట్టింగ్ 4 రావడానికి ప్రాబబిలిటీ ఎంత? సో 4 ఎన్నిసార్లు వచ్చింది? అక్కడ మనకి 1 అనేది 1 సార్లు వచ్చింది, 1 టైం వచ్చింది, 2 అనేది 2 టైం వచ్చింది, సారీ 1 టైమే వచ్చింది, 3 1 టైమ్, 4 1 టైమ్, 5 1 టైమ్, 6 1 టైం, అంటే అన్ని కూడా 1 టైం వచ్చింది. సో ఇక్కడ నీకు ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయమంటే మనది 4 అడుగుతారు. 4 ఎన్ని టైమ్స్ వచ్చింది? 1 టైమే వచ్చింది. మొత్తం ఎన్నిసార్లు రోల్ చేసినట్టు? మనకి 6 అవుట్కమ్స్ రావాలంటే 6 times రోల్ చేస్తే 6 వస్తుంది. కాబట్టి 1/6. మొత్తం ఎన్ని నెంబర్స్ మనకి? 6 లో మనకి 4 రావాలంటే ఒకసారి వస్తుంది. ఈవెన్ నెంబర్స్ ఆన్ అ డై ఆర్. మనకి నార్మల్ గా ఈవెన్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి ఇందులోన? 2 ఒక ఈవెన్ నెంబర్, 4 ఒక ఈవెన్ నెంబర్, 6 ఒక ఈవెన్ నెంబర్. మొత్తం ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి? 3 ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి? 3 ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. అంటే నీకు ఈవెన్ నెంబర్స్ రావడానికి 3 ఛాన్సెస్ ఉంది. 3 ఛాన్సెస్. మొత్తం ఎన్ని ఛాన్సెస్ లో? 6 లోనా. సో ఇదెంత? 1/2. ఎంతండి? 1/2 మాట. ఓకే. సో నెక్స్ట్ చూస్తే ఏ ఫెయిర్ కాయిన్ హ్యాస్ 2 పాసిబుల్ అవుట్కమ్స్. ఒకటి హెడ్ లేదా కాయిన్ అనేది టాస్ వేస్తే మనకి 2 పాసిబుల్ అవుట్కమ్స్ ఉంటాయి. అయితే హెడ్ పడుతుంది, లేకపోతే టైల్ పడుతుంది. అయితే ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ హెడ్. ఏంటి? హెడ్. సో హెడ్ ఇక్కడ ఎన్నిసార్లు? ఒకసారి. అక్కడ ఎన్ని పాసిబిలిటీ అవుట్కమ్స్ ఉన్నాయి? 2 పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం ఎలా తీసుకుంటామంటే నెంబర్ ఆఫ్ అంటే థియరిటికల్ ప్రాబబిలిటీకి ఎలా అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. ఏంటంటే పాసిబుల్ అవుట్కమ్స్. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందాక ఎక్స్పెరిమెంటల్
ఇక్కడ ఎక్స్పెరిమెంటల్ ప్రాబబిలిటీ కానీ నార్మల్ అసలు ప్రాబబిలిటీకి ఏంటి టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్ అని తీసుకున్నావు. టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్ అని ఎందుకు తీసుకున్నావు? నువ్వు అక్కడ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నావు. నువ్వు ఎక్స్పెరిమెంట్ చేసి నువ్వు అది చెప్తున్నావు కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్ అని తీసుకుంటావు. అదే ఇక్కడ నువ్వు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నావా? లేదు, జస్ట్ ఏం పాసిబిలిటీ అవుట్కమ్స్. టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీ అంటే మ్యాథమెటిక్స్ యూస్ అంటే లైక్ ఎలా అంటే నువ్వు ఎక్స్పెరిమెంట్ చేయట్లేదు, జస్ట్ నువ్వు ఒక 6 సైడెడ్ డై యూజ్ చేస్తే నీకు నార్మల్గా పాసిబిలిటీ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి? 6 అవుట్కమ్స్ వస్తాయి. నువ్వు కాయిన్ అనేది టాస్ వేస్తే నీకు ఎన్ని వస్తాయి? 2 పాసిబిలిటీ అవుట్కమ్స్ వస్తాయి. హెడ్ కానీ టైల్ కానీ ఇవే కదా. సో అవి రాస్తావు. సో టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 6. ఇందులో కూడా 6. పైన ఇంకా నార్మల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ దాని రాస్తాం. ఓకే, సో ఇక్కడ కూడా ఎన్ని మనకి పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? ఈ కాయిన్ వేస్తే మనకి పాసిబుల్ ఎన్ని వస్తాయి? 2 వస్తాయి కాబట్టి 2 వేసాం. ఇక్కడ 6 ఎందుకు వచ్చింది, ఇక్కడ 2 ఎందుకు వచ్చింది? అర్థమైందా? రైట్, ఎస్. నెక్స్ట్ అనాలిసిస్ ఏంటది? సారీ కనిపించలేదు. అనలైజింగ్ స్టాటిస్టికల్ డేటా యూజింగ్ ప్రాబబిలిటీ. సో మేడం స్టాటిస్టికల్ డేటా అంటే ఏంటి? స్టాటిస్టికల్ డేటా అంటే ఏంటంటే పీపుల్ నుండి మనం కలెక్ట్ చేసిన డేటా, కలెక్టెడ్ డేటా అంటాం. ఓకేనా? సో ఇన్ రియల్ లైఫ్ వీ ఆఫెన్ కలెక్ట్ డేటా త్రూ సర్వేస్, ఎక్స్పెరిమెంట్స్. అంటే ఎక్స్పెరిమెంట్స్ ద్వారా అంటే సర్వే చేసి అందరినీ అడుగుతూ సర్వే చేయడం. సో స్టూడెంట్స్ని కానీ ఎవరైతే బయట ఉంటారో జనాలు వాళ్ళని అడిగి వాళ్ళ దగ్గర నుండి మనం డేటా అనేది కలెక్ట్ చేసుకోవడాన్ని స్టాటిస్టికల్ డేటా అంటాం. ఏంటంటాం? స్టాటిస్టికల్ డేటా. సో ఈ స్టాటిస్టికల్ డేటా అనే దాన్ని మనం ప్రాబబిలిటీ అనే దాన్ని యూజ్ చేసి ప్రెడిక్ట్ చేయాలి. ఇప్పుడు ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ టీచర్ ఆస్క్స్ 100 స్టూడెంట్స్ అబౌట్ దేర్ ఫేవరెట్ ఫ్రూట్. ఒక టీచర్ ఉన్నారంట. ఇప్పుడు డేటా అనేది ఎవరి నుండి కలెక్ట్ చేస్తున్నారు? స్టూడెంట్స్ నుండి కలెక్ట్ చేస్తున్నారు. ఎవరి దగ్గర నుండి? 100 స్టూడెంట్స్ నుండి కలెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క కలెక్టెడ్ డేటా, సర్వే ద్వారా వచ్చిన ఈ యొక్క కలెక్టెడ్ డేటా ఏదైతే ఉందో దీన్ని ఏమంటాం మనం? స్టాటిస్టికల్ అంటాం. స్టాటిస్టికల్ డేటా. ఓకే, అర్థమవుతుందా? స్టాటిస్టికల్ అంటే కలెక్టెడ్ డేటా ఫ్రమ్ ద సర్వే ఏవైతే చేస్తామో. సో ఇక్కడ ఏంటి 100 స్టూడెంట్స్ నుండి అడిగారంట. సో రిజల్ట్స్ ఎలా ఉన్నాయంట? మేడం మాకు మ్యాంగో ఇష్టమని 40 మెంబర్స్ చెప్పారంట. మాకు యాపిల్ అంటే ఇష్టం అనేసి మరొక 30 మెంబర్స్ చెప్పారంట. బనానా అంటే ఇష్టమని మరొక 20 మెంబర్స్ చెప్పారంట. ఆరెంజ్ అంటే ఇష్టమని మరొక 10 మెంబర్స్ చెప్పారంట. ఓకేనా? సో టోటల్ 100 మెంబర్స్, 100 స్టూడెంట్స్ ఉంటే ఈ 100 స్టూడెంట్స్లో కూడా కొంతమంది ఒక టోటల్ ఎన్ని టైప్స్ వచ్చే 4 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అనే వాటిని ఎంచుకున్నారు. ఇలా అయింది. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో ఎంచుకున్న స్టూడెంట్స్ యొక్క ప్రాబబిలిటీ అంటే మ్యాంగో యొక్క ప్రాబబిలిటీ, మ్యాంగో చూస్ చేసుకోవడానికి ప్రాబబిలిటీ అని అడిగారు అనుకోండి. సో మనకేంటి నార్మల్గా నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్. అవునా? సో టోటల్ నెంబర్ అంటే ఇక్కడ ఎంత మనకి? 100 టోటల్ నెంబర్. మనకి ఇక్కడ మ్యాంగో రావడానికి పాసిబిలిటీ ఏంటి? మనకి ఇక్కడ 40. ఎన్ని ఛాన్స్ ఉంది? 40 ఉంది. కాబట్టి 22 25 2/5. అదే ఒకవేళ ఆరెంజ్ యాపిల్కి అడిగారు అనుకోండి, యాపిల్ ఎన్ని రావచ్చు? 30 రావచ్చు. మొత్తం ఎంతమంది స్టూడెంట్స్? 100. సో 3/10. మీరు ఇంకా పాయింట్స్లో డెసిమల్గా రాసుకోవాలంటే అది కూడా రాసుకోవచ్చు. ఓకే, 2/5 అంటే 5 తోటి 2ని డివైడ్ చేసి పాయింట్స్ ఎన్ని వస్తాయి అది కూడా రాయొచ్చు. ఓకేనా? సో 0.4 సంథింగ్ వస్తుంది, ఇది 0.3 వస్తుంది. ఓకే, సో ఇది 20/100 అంటే 1/5. ఇదేంటిది? 10/100 అంటే 1/10. సో అర్థమవుతుందా? ప్రాబబిలిటీ అనేది స్టాటిస్టికల్ డేటాకి ప్రాబబిలిటీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఏంటి అర్థమైందా? సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటి? ఏ సర్వే షోస్, ఒక సర్వేలోనంట ఇక్కడ కూడా 100 స్టూడెంట్స్ ఉన్నారు. 60 స్టూడెంట్స్ ట్రావెల్ బై బస్. 60 స్టూడెంట్స్ ఎలా ట్రావెల్ చేస్తారంట? బై బస్ ద్వారా ట్రావెల్ చేస్తారంట. 30 స్టూడెంట్స్ ఎలా ట్రావెల్ చేస్తారంట? బై బైసైకిల్ ద్వారా ట్రావెల్ చేస్తారంట. 10 స్టూడెంట్స్ అనే వాళ్ళు నాలాగా సింపుల్గా వాక్ చేస్తారంట. ఓకే, అయితే ఇప్పుడు సేమ్ ఎంత? సేమ్ బస్సు ఎక్కే వాళ్ళ యొక్క ప్రాబబిలిటీ అని అడిగారు అనుకోండి. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత? 60 బై టోటల్ ఎంతమంది స్టూడెంట్స్? 100.
సో 2 3s 2 5s. సో ఇదంతా 3/5. సో దీనికి ఎలా రాయొచ్చు? 30 స్టూడెంట్స్, సో 30/100. కాబట్టి ఎంత? 3/10. సో ఇదేంటిది మనకి 10/100 అంటే 1/10. సో దీనికి ఈ విధంగా ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేస్తాం. మీకు ఫార్ములా ఒక్కటి గుర్తుంటే సరిపోతుంది. ఒక 1 2 3 రాశారు అనుకోండి, ఇంకా మీకు ఆటోమేటిక్గా మీకే అర్థమైపోతుంది అన్నమాట. ఓకేనా? సో అర్థమైందా ఈ క్వశ్చన్ ఎలా చేస్తాము ఏంటి అనేది? నెక్స్ట్, సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఏంటంటే ఏ టీచర్ mixes a large bag of sweets of different colors and randomly selects a sample of 30 sweets. She counts the number of sweets of each color. సో ఏంటి అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే క్వశ్చన్లో, ఏ టీచర్ మిక్సెస్ ఎ లార్జ్ బ్యాగ్ ఆఫ్ స్వీట్స్, డిఫరెంట్ కలర్స్ అంటే డిఫరెంట్ కలర్స్ ఉన్న స్వీట్స్ అన్ని తెచ్చేసి అవన్నీ మిక్స్ చేసేసారన్నమాట. సో అదొక పెద్ద బ్యాగ్, ఒక పెద్ద బ్యాగ్ ఉంది. ఆ పెద్ద బ్యాగ్ లోనే డిఫరెంట్ కలర్ స్వీట్స్ అన్ని కూడా మిక్స్ అయిపోయి ఉన్నాయి. అయితే ఒక టీచర్ ఏం చేశారంటే ర్యాండమ్ గా 30 శాంపుల్ స్వీట్స్ అనే వాటిని తీసుకున్నారు. మొత్తము ఎన్ని స్వీట్స్ ఉన్నాయో తెలీదు. టోటల్ గా పెద్ద బ్యాగ్ లో టోటల్ గా ఎన్ని స్వీట్స్ ఉన్నాయో మనకి తెలీదు. మేడం ఎన్ని తీసారంట? శాంపుల్ గా ఒక 30 స్వీట్స్ తీసారు. అలా తీసిన తర్వాత షీ కౌంట్స్ ద నెంబర్ ఆఫ్ స్వీట్స్ ఆఫ్ ఈచ్ కలర్. అయితే ఎన్ని అంటే ఏ కలర్ లో ఎన్ని స్వీట్స్ వచ్చాయి. ఓకే, సో ఏ కలర్ లో ఎన్ని స్వీట్స్ వచ్చాయని కౌంట్ చేశారంట. ఇందులో మొత్తం బ్యాగ్ అంతట్లో కాదు, ఓన్లీ 30 శాంపుల్ స్వీట్స్ లోనే. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే 10 రెడ్ స్వీట్స్ ఉన్నాయంట. రెడ్ కలర్ స్వీట్స్ ఎన్ని ఉన్నాయంట? 10 ఉన్నాయంట. 8 గ్రీన్ స్వీట్స్, గ్రీన్ కలర్ స్వీట్స్ ఎన్ని ఉన్నాయంట? 8 ఉన్నాయంట. ఎల్లో స్వీట్స్ ఎన్ని ఉన్నాయంట? 7 ఉన్నాయంట. అదే విధంగా బ్లూ స్వీట్స్ ఎన్ని ఉన్నాయంట? 5 ఉన్నాయంట. ఓకే, సో మనకి ఇక్కడ టోటల్ ఎన్ని కలర్స్ ఉన్నాయి? 4 కలర్స్ ఉన్నాయి. రెడ్, గ్రీన్, ఎల్లో, బ్లూ అనే కలర్స్ ఉన్నాయి. రెడ్ ఎన్ని ఉన్నాయంట? 10 ఉన్నాయి. గ్రీన్ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. ఎల్లో ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. బ్లూ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. మొత్తం ఎందులోనా 30. ఓన్లీ శాంపుల్ మాత్రమే చెక్ చేశారు. మొత్తం ఆ బ్యాగ్ అంతా కూడా కౌంట్ చేయలేదు మాట. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ ఏమని అడుగుతున్నారు? క్యాలిక్యులేట్ ద ప్రాబబిలిటీ. ఏంటంట? క్యాలిక్యులేట్ ద ప్రాబబిలిటీ దట్ a randomly picked sweet from the sample is green. ఏంటంట? సో ఫస్ట్ది ఏమని చెప్తున్నారు? క్యాలిక్యులేట్ ద ప్రాబబిలిటీ దట్ randomly picked sweet from the sample is green. సో గ్రీన్ అవ్వడానికి ఆ శాంపుల్ లోనే గ్రీన్ అవ్వడానికి పాసిబిలిటీ అని అడుగుతున్నారు. సో మీకు అక్కడ క్వశ్చన్ అర్థమైందా అర్థం కాకపోయినా, ఇక్కడ ఏమడిగారు? గ్రీన్ అన్నారు, ఇక్కడ ఏమన్నారు? శాంపుల్ అన్నారు. సో గ్రీన్ మొత్తం ఎన్ని కలర్స్ ఉన్నాయి? 8 ఉన్నాయి. మొత్తం ఎన్ని ఉన్నాయి? మొత్తం ఎంత టోటల్? శాంపుల్ కాబట్టి 30. సో 8/30 ఫస్ట్ దాని ఆన్సర్. అంతే, ఇంకా మీకు క్వశ్చన్ అర్థమై అంతే ఇంకా అడుగుతారు. ఓకేనా? శాంపుల్లో అడుగుతున్నారా టోటల్ నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ లో అడుగుతున్నారా అర్థం చేసుకోవాలి ఫస్ట్. అక్కడ శాంపుల్ అన్నారు కాబట్టి శాంపుల్ మొత్తం ఎన్ని? 30 కాబట్టి 30. ఇఫ్ దేర్ ఆర్ 600 స్వీట్స్ ఇన్ టోటల్ అంటే మొత్తం లార్జ్ బ్యాగ్ అన్నాం కదా, మొత్తం ఆ బ్యాగ్ లో ఎన్ని స్వీట్స్ ఉన్నాయంట? 600 స్వీట్స్ ఉన్నాయంట. మొత్తం ఎన్ని స్వీట్స్ ఉన్నాయి? 600 స్వీట్స్ ఉన్నాయి. అయితే ఎస్టిమేట్ హౌ మెనీ ఆర్ లైక్లీ టు బి ఎల్లో. అయితే బేస్డ్ ఆన్ ద శాంపుల్ రిజల్ట్స్ అంటే శాంపుల్ రిజల్ట్ ని బేస్ చేసుకొని ఎల్లో 600 స్వీట్స్ లో అయితే ఎన్ని ఉండొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఎల్లో ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. శాంపుల్ ఎంత? 30 ఇంటూ మొత్తం ఎంత? 600. అంటే శాంపుల్ రిజల్ట్ ఎల్లో యొక్క శాంపుల్ రిజల్ట్ ని బేస్ చేసుకొని దీంట్లో 30లో అయితే 7 వచ్చాయి కదా, అలా అయితే 600లో అయితే ఎన్ని వస్తాయి అంటే అప్పుడు మనం ఇలా రాసుకుంటాం. శాంపుల్ 30లో 7 వస్తే దాన్ని బేస్ చేసుకొని 600 స్వీట్స్ లో ఎల్లో ఎన్ని రావచ్చు ఎస్టిమేట్ చేయండి అన్నప్పుడు 7/30 ఇంటూ 600. సో ఈ విధంగా రాసుకుంటాం. సో ఎంత? 142 స్వీట్స్. ఎల్లో స్వీట్స్ 140 ఎల్లో స్వీట్స్ అంటే 600లో కూడా 140 ఎల్లో ఉంటాయంట, ఉండే ఛాన్స్ ఉంది. ఓకే,
నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్ కూడా సేమ్ అలానే ఉంటది. ఏ సర్వే ఈస్ కండక్టెడ్ ఎట్ ఎ స్కూల్ వేర్ అ ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ 40 స్టూడెంట్స్ ఈస్ ఆస్క్డ్ అబౌట్ దేర్ ఫేవరెట్. సో ఇప్పుడు ఏం అడుగుతారు, ఒక టీచర్ ఉన్నారు లేకపోతే ఒక స్కూల్ ఉంది, ఒక స్కూల్లో సర్వే చేస్తుంటే ఎంత మొత్తం స్కూల్ అందరిలో కూడా ఒక 40 మెంబర్స్ ని సర్వే చేశారు. ఎంతమందిని ఇక్కడ ఇందాకైతే ఒక 30 శాంపుల్ ఆఫ్ 30 స్వీట్స్ తీసుకున్నారు. ఇక్కడ ఎంత తీసుకున్నారు, 40 స్టూడెంట్స్ అనే వాళ్ళు తీసుకున్నారు. తీసుకుంటే వాళ్ళని అడుగుతున్నారు మీకు ఇష్టమైన ఫేవరెట్ క్లబ్ ఏంటని అడుగుతున్నారు. అప్పుడు 14 స్టూడెంట్స్ ఏమని చెప్పారంట, సైన్స్ క్లబ్ ఇష్టమని చెప్పారంట. తర్వాత 11 స్టూడెంట్స్ ఏమని చెప్పారంట, మాకు ఆర్ట్స్ క్లబ్ ఇష్టమని చెప్పారంట. అదేవిధంగా 9 స్టూడెంట్స్ ఏమని చెప్పారంట, మాకు స్పోర్ట్స్ క్లబ్ ఇష్టమని చెప్పారంట. తర్వాత 6 స్టూడెంట్స్ ఏమని చెప్పారంట, మాకు డిబేట్ క్లబ్ ఇష్టము అనేసి చెప్పారంట. ఓకే, ఇందాకట్లాగే సేమ్ ఉంటది. నీకు మొత్తం స్కూల్లో ఎంతమంది ఉన్నారో తెలియదు. ఇందాక కూడా మనకి స్వీట్ బ్యాగ్ లో మొత్తం ఎన్ని స్వీట్స్ ఉన్నాయో తెలియదు. ఒక శాంపుల్ 30 తీసుకున్నారు, ఇక్కడ కూడా శాంపుల్ 40 మెంబర్స్ తీసుకున్నారు. అక్కడ ఏంటి ఏ కలర్ లో ఎన్ని స్వీట్స్ ఉన్నాయో కౌంట్ చేశారు. ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ కి ఏ క్లబ్ అంటే ఇష్టం అని కౌంట్ చేశారు. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి మనకి, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ర్యాండమ్లీ చూజన్ స్టూడెంట్ ఫ్రమ్ ద శాంపుల్ ప్రిఫర్స్ ద ఆర్ట్స్ క్లబ్ అన్నారు. ఇక్కడ ఏముంది మనకి, ఆర్ట్స్ క్లబ్ అని కనిపిస్తుంది, శాంపుల్ అని కనిపిస్తుంది. అప్పుడు ఏం చేయాలి, ఆర్ట్స్ క్లబ్ లో ఎంతమందికి ఇష్టం, 11 మెంబర్స్ కి ఇష్టం. మొత్తం ఎంతమంది స్టూడెంట్స్, 40. సో అదే ఆన్సర్. ఓకే, సో అంతే 11/40 ఆన్సర్. నెక్స్ట్, యూజింగ్ ద శాంపుల్ రిజల్ట్స్. ఇంకొకటి ఇక్కడ మనకి క్వశ్చన్ లో ఏమి ఇచ్చారంటే, టోటల్ ఎంతమంది ఉన్నారంటే, ఎస్యూమ్ దేర్ ఆర్ 800 స్టూడెంట్స్. మొత్తం ఎంతమంది, అందులోన 600 స్వీట్స్ ఉన్నాయి. టోటల్ ఎన్ని స్వీట్స్ ఉన్నాయి, 600 స్వీట్స్ ఉన్నాయి. ఓకేనా, ఎల్లో అనే దాన్ని శాంపుల్ లో 7 ఉంటే మొత్తం 600 లో ఎన్ని ఉంటాయని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ ఏమంటున్నారు, మొత్తం 800 స్టూడెంట్స్ ఉన్నారు. యూజింగ్ ద శాంపుల్ రిజల్ట్స్ ఎస్టిమేట్ హౌ మెనీ స్టూడెంట్స్ ఇన్ ద హోల్ స్కూల్ ఆర్ లైక్లీ టు ప్రిఫర్ ద స్పోర్ట్స్ క్లబ్. అయితే స్పోర్ట్స్ క్లబ్ మనకి నార్మల్ గా శాంపుల్ లో ఎంత, 9 మెంబర్స్, మొత్తం ఎంత 40లో. అయితే మనకి ఎంతలోన 800 లో ఎంతమందో మనకు తెలియాలి. సో సేమ్ ఇందాకట్లే కదా, అప్పుడు 420 180 స్టూడెంట్స్. సో స్పోర్ట్స్ క్లబ్ ఎంతమందికి ఫేవరెట్ అయ్యే ఛాన్స్ ఉంది, 180 స్టూడెంట్స్ కి ఫేవరెట్ అయ్యే ఛాన్స్ ఉంది. శాంపుల్ రిజల్ట్ ప్రకారం ఏంటి, శాంపుల్ రిజల్ట్ ప్రకారం. ఓకే, సో అర్థమైంది కదా, ఇందాక అలాగే సేమ్ ఉంటది. సో ఈ క్వశ్చన్ మీకే ఇస్తున్నాను, ఇది హోంవర్క్ కింద. టాస్ ఏ కాయిన్ 20 టైమ్స్. ఒక కాయిన్ తీసుకొని దాన్ని టాస్ చేయమంటున్నారు, 20 టైమ్స్ చేయాలి. అండ్ రికార్డ్ ద రిజల్ట్ ఈచ్ టైం. సో ప్రతిసారి ఏదైతే వస్తుందో దాన్ని రికార్డ్ చేయాలి. ఎలా రికార్డ్ చేయాలి అంటే, హౌ మెనీ టైమ్స్ డిడ్ యూ గెట్ హెడ్స్, అంటే హెడ్స్ ఎన్నిసార్లు వచ్చాయో నువ్వు రికార్డ్ చేయాలి. మొత్తం 20. సో ఇందాక చూసాం, 20 టైమ్స్ టాస్ చేస్తే హెడ్స్ 12 టైమ్స్ వచ్చాయి, టైల్స్ 8 టైమ్స్ వచ్చాయని ఇందాక ఒక క్వశ్చన్ చూసామా. అదే విధంగా ఇక్కడ కూడా నువ్వు ఎక్స్పెరిమెంట్ చేయి. కాయిన్ అందరి ఇంట్లో ఉంటది కదా, ఓకే కదా, కాయిన్ అయితే అందరి ఇంట్లో ఉంటది అవైలబుల్ గా. సో కాయిన్ తీసుకొని టాస్ వేస్తావు. టాస్ ఎన్ని టైమ్స్, 20 టైమ్స్. ఎన్ని టైమ్స్, 20 టైమ్స్ వేస్తావు. అయితే ఇక్కడ ఏంటి రికార్డ్ చేయమంటున్నారు, హౌ మెనీ టైమ్స్ డిడ్ యూ గెట్ హెడ్స్. హెడ్స్ ఎన్నిసార్లు వచ్చాయి, హౌ మెనీ టైమ్స్ డిడ్ యూ గెట్ టైల్స్. టైల్స్ ఎన్ని టైమ్స్ వచ్చాయి. క్యాలిక్యులేట్ ద ఎక్స్పెరిమెంటల్ ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ హెడ్స్. అయితే హెడ్స్ వచ్చాయి కదా, సో ఏంటి ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయమన్నారు, హెడ్స్ యొక్క ప్రాబబిలిటీ. అప్పుడు ఏంటి, మొత్తం హెడ్స్ ఎన్ని వచ్చాయి బై 20. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకలాగే అనుకుందాం, హెడ్స్ ఎన్ని వచ్చాయి అనుకుందాం, 12 వచ్చాయి అనుకుందాం. ఎన్నండి 12. టైల్స్ ఎన్ని వచ్చాయి, 8 వచ్చాయి అనుకుందాం. సో ప్రాబబిలిటీ, హెడ్ యొక్క ప్రాబబిలిటీ అడిగారు అనుకోండి, సో ఎంత 12 బై మొత్తం ట్రైల్ ఎంత 20. అదే నీకు ఒకవేళ టైల్కి అడిగారు అనుకో, ఇందాకలాగే 8/20. ఓకే, సో ఇది ఫస్ట్, అంటే జస్ట్ ఆన్సర్స్ జస్ట్ చెప్తున్నాను నార్మల్గా. మీరు ఇవే రాయండి అని చెప్పట్లేదు, మీరు ఎక్స్పెరిమెంట్ చెయ్యండి. ఫోర్త్ ఏంటి, ఇఫ్ యూ టాస్ ద కాయిన్ వన్స్ మోర్, అంటే మరొక్కసారి మీరు టాస్ వేస్తారు. ఆల్రెడీ ఎన్నిసార్లు టాస్ వేస్తారు, 20 టైమ్స్ వేసారు. మరొక్కసారి టాస్ వేస్తే మొత్తం టోటల్ ట్రయల్స్ ఏమవుతుంది,
21 అవుతుంది. టోటల్ ట్రయల్స్ ఏమవుతుంది 21 అవుతుంది. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ టైల్స్? ఒకవేళ నీకు ఇక్కడ 8 ఉన్నాయి, సో నీకు నెక్స్ట్ టైం హెడ్ వచ్చింది అనుకో, అప్పుడు 13/21 అవుతుంది హెడ్ అనేది. లేదు నీకు ఇక్కడ టైల్ వచ్చింది అనుకో 9/21 అవుతుంది. ఓకేనా? లేకపోతే 8/21. నీకు నెక్స్ట్ లాస్ట్ టైము అంటే 20 అంటే మరొకసారి వేసినప్పుడు నీకు హెడ్ పడింది అనుకో, ఆన్సర్ ఏమవుతుంది, జస్ట్ ఎప్పుడు ప్రీవియస్ గా ఉన్న నెంబరే అవుతుంది, కానీ టోటల్ నెంబర్ మారుతుంది. లేదు నీకు పడింది టైల్ అనుకో, సో 8కి ఒకటి యాడ్ అయ్యి 9/21 అవుతుంది. సో ఈ విధంగా మీరు కూడా రికార్డ్ చేయండి. ఓకే, సో జస్ట్ నేను ఫార్మేట్ చెప్పాను ఎలా చేయాలి ఏంటి అనేది. నెక్స్ట్ శాంపుల్ స్పేస్ ఏంటండి? నెక్స్ట్ ఇది శాంపుల్ స్పేస్. మరి శాంపుల్ స్పేస్ అంటే ఏంటి? A sample space is a set or list of all possible outcomes of a random experiment. ఏమీ లేదు, శాంపుల్ స్పేస్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. ఒకటి ఏదైనా చేసినప్పుడు దానికి పాసిబుల్ అవుట్కమ్స్ ఏమొస్తాయి, దాని ఒక సెట్. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ఎస్. ఎస్ తో రిప్రజెంట్ చేస్తాము. ఇట్ మస్ట్ ఇన్క్లూడ్ ఎవ్రీ పాసిబుల్ అవుట్కమ్. సో అంటే ప్రతి పాసిబుల్ అవుట్కమ్ అనేది కంపల్సరీ ఉండాలి, ఏది మిస్ అవ్వడానికి లేదు. సో ఏదైనా ఒక్కసారి రాయాలి. సో 1 2 3 4 5 6 పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయనుకో, 1 అనేది ఒకసారి రాయాలి, అది 1 2 టైమ్స్ అలా రాయకూడదు. ఓకే, ద నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. సో నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్, సో అక్కడ 6 అవుట్కమ్స్ ఉన్నాయనుకో, సో దాన్ని ఎలా రాస్తాం మనం? ఎన్ ఆఫ్ క్యాపిటల్ ఎస్ ఈక్వల్ టు 6 కింద రాస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్స్ తోటి చెప్తాను. శాంపుల్ స్పేస్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. ఓకే, సో ఇక్కడ వెదర్ అనేది ఉంది. సో వెదర్ అంటే ఏంటి? పాసిబుల్ అవుట్కమ్స్ ఏముండొచ్చు, అయితే రెయిన్ పడచ్చు, లేకపోతే రెయిన్ పడకపోవచ్చు. నార్మల్ గా మనకి ఏంటి, రెయిన్ పడేది ఒకటి, రెయిన్ పడకపోయేది ఒకటి. రెయిన్ పడట్లేదు అంటే అది ఎండాకాలం అవ్వచ్చు, లేకపోతే మంచు పడవచ్చు, ఏదైనా అవ్వచ్చు, రెయిన్ మాత్రం పడట్లేదు. నీకు రెయిన్ పడుతుంది అంటే అదొక అవుట్కమ్. సో ఇక్కడ వెదర్ లో ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి? 2 పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి. సో శాంపుల్ స్పేస్ ఎలా రాస్తాము? శాంపుల్ స్పేస్ దేంతో డినోట్ చేస్తాం? క్యాపిటల్ ఎస్. సో క్యాపిటల్ ఎస్ ఈక్వల్ టు, సో మన సెట్ రాస్తాము, మధ్యలోన ఏవైతే పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయో అవి రాస్తాం. సో శాంపుల్ సైజ్ దేంతో డినోట్ చేస్తాం? స్మాల్ ఎన్ ఇన్ క్యాపిటల్ ఆఫ్ ఎస్. స్మాల్ ఎన్ క్యాపిటల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఎంత? 2 ఉన్నాయి కాబట్టి 2. ఓకేనా? శాంపుల్ ఎస్ అంటే ఏంటి? శాంపుల్ సైజ్. ఎస్ అంటే పాసిబుల్ అవుట్కమ్స్, సెట్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాచ్ అవుతుంది, ఆ మ్యాచ్ లో ఏ పాసిబుల్ అవుట్కమ్స్ ఉంటాయి, అయితే ఆ మ్యాచ్ విన్ అవ్వచ్చు, లేకపోతే ఓడిపోవచ్చు, లాస్ అవ్వచ్చు, లేకపోతే ఇద్దరికి కూడా టై అవ్వచ్చు, డ్రా అవ్వచ్చు. అంటే 3 పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి. సో మన ఎస్, క్యాపిటల్ ఎస్ ఈక్వల్ టు మనకి ఏ పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా సెట్ మధ్యలో రాస్తాం. శాంపుల్ సైజ్ వచ్చేసరికి ఎన్ఎస్, సో ఈక్వల్ టు మొత్తం ఎన్ని 3 కాబట్టి 3 రాస్తాం. ఓకేనా? పాసిబుల్ అవుట్కమ్స్. సో శాంపుల్ సైజ్ అంటే ఏంటి? శాంపుల్ స్పేస్ అంటే ఏంటి? వాటిని దేంతో డినోట్ చేస్తాము? ఓకే, అర్థమైందా ఇవన్నీ కూడా? ఎస్. నెక్స్ట్ ఏంటి? ఈవెంట్స్ అంటే ఏంటి? అన్ ఈవెంట్ ఈస్ ఎనీ సింగిల్ పాసిబుల్ రిజల్ట్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ రిజల్ట్స్ దట్ మైట్ హ్యాపెన్ వెన్ వి పర్ఫార్మ్ అ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక క్వశ్చన్ చెప్తాను, దాన్ని బట్టి మీకు ఈవెంట్ అంటే ఏంటి డెఫినేషన్ కూడా అర్థమవుతుంది. టాసింగ్ 2 కాయిన్స్, ఒక 2 కాయిన్స్ టాస్ చేస్తున్నారు. మీరు ఇక్కడ ఫస్ట్ కాయిన్, ఇక్కడ ఫస్ట్ ఇది, ఇక్కడ సెకండ్ కాయిన్ ని టాస్ చేస్తున్నారు. ఫస్ట్ కాయిన్ ఇక్కడ టాస్ చేస్తున్నారు, సెకండ్ కాయిన్ ఇక్కడ. ఫస్ట్ నీకు ఇక్కడ ఏంటి? అయితే హెడ్ పడుతుంది, లేకపోతే టైల్ పడుతుంది. ఓకే, ఫస్ట్ హెడ్ పడింది అనుకుందాం. ఫస్ట్ ఇక్కడ హెడ్ పడితే సెకండ్ కాయిన్ లో అయితే హెడ్ పడచ్చు, లేకపోతే టైల్ పడచ్చు. సో ఫస్ట్ దాంట్లో నీకు ఏం పడింది? హెడ్ పడినప్పుడు హెడ్ పడితే అయితే హెడ్ పడచ్చు, లేదు అంటే టైల్ పడచ్చు. అదే ఒకవేళ ఫస్ట్ దాంట్లో టైల్ పడింది అనుకో, సెకండ్ దాంట్లో ఏంటి పాసిబిలిటీస్? హెడ్ పడచ్చు, లేకపోతే టైల్ పడచ్చు. మొత్తం ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి మనకి? 4 పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే హెడ్ పడితే ఇక్కడ హెడ్ పడచ్చు, లేదంటే టైల్ పడచ్చు, టైల్ పడితే ఇక్కడ హెడ్ పడచ్చు, లేకపోతే టైల్ పడచ్చు. సో మొత్తం ఎన్ని పాసిబిలిటీస్? 4 కాబట్టి శాంపుల్ స్పేస్ ఎస్ ఈక్వల్ టు 4 అవుట్కమ్స్ రాస్తాం పాసిబుల్. ఇప్పుడు ఈవెంట్ చూడండి జాగ్రత్తగా. ఓకే, సో ఈవెంట్ లో ఏం చెప్తున్నారు? అట్లీస్ట్ 1 కాయిన్ షోస్ హెడ్. ఏమంట? అట్లీస్ట్ ఒక కాయిన్ అయినా కూడా హెడ్ చూపించాలి.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 కాయిన్స్ ఉన్నాయి, 2 కాయిన్స్ కూడా 2 హెడ్స్ చూపిస్తున్నాయి, కానీ మనకేంటి అట్లీస్ట్ ఒకటి చూపించినా కూడా సరిపోతుంది. ఇక్కడ 2 చూపిస్తున్నాయి కాబట్టి ఇది అవుతుంది. ఇక్కడ అట్లీస్ట్ ఒకటి చూపించాలి కదా, సో ఇక్కడ ఒక హెడ్ చూపిస్తుంది కదా, సో ఇది కూడా అవుతుంది. ఇక్కడ ఒక హెడ్ ఉంది కాబట్టి ఇది అవుతుంది. ఇక్కడ చూస్తే 2 టైల్సే ఉన్నాయి, కానీ మనకి అట్లీస్ట్ ఒక హెడ్ అయినా కావాలి, కానీ ఇక్కడ మనకి ఇది లేదు కాబట్టి ఇది మనకి పాసిబుల్ అవుట్కమ్ కాదు. అంటే మనం ఏదైతే పర్టికులర్ ఈవెంట్ తీసుకున్నామో ఆ పర్టికులర్ ఈవెంట్ కి పాసిబుల్ అవుట్కమ్ ఇది కాదు, ఓన్లీ ఈ 3 అవుతాయి. సో ఆ పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటి, ఆ 3 రాస్తాం. సో ఈవెంట్ ఈక్వల్ టు, సో దీన్ని ఏంటి మనకి నార్మల్ గా ఉన్న పాసిబుల్ అవుట్కమ్స్ ని క్యాపిటల్ ఎస్ అంటాము. తర్వాత ఈవెంట్ ఏదైతే తీసుకుంటామో దాని యొక్క పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటి, క్యాపిటల్ ఈ. ఈవెంట్ ని దేంతో డినోట్ చేస్తాము, క్యాపిటల్ ఈతో డినోట్ చేస్తాము. సో క్యాపిటల్ ఈ ఈక్వల్ టు సెట్ ఆఫ్ దానికి ఏవైతే పాసిబుల్ అవుట్కమ్స్ ఉంటాయో వాటిని రాస్తాము. సో ఈవెంట్ అంటే ఏంటంటే కంపల్సరీ ఒకసారైనా దానికి, సో ఎన్ ఈవెంట్ ఈజ్ ఎన్ సింగిల్ పాసిబుల్ రిజల్ట్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ రిజల్ట్స్ దట్ మైట్ హ్యాపెన్ వెన్ వి పర్ఫార్మ్ ఎ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఓకేనా, ఒక ఈవెంట్ అంటే ఇది జరిగేలా తీసుకుంటాం అన్నమాట. సో ఎగ్జాంపుల్ ప్రకారం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా, సెకండ్ ఇప్పుడు ఇంకోటి చూద్దాం. రోలింగ్ 6 సైడెడ్ డై. ఏంటి, ఒక 6 సైడెడ్ డై తీసుకొని రోల్ చేసాం. సో మనకి నార్మల్ గా పాసిబిలిటీ అవుట్కమ్స్ ఏంటి, అయితే 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, 5 రావచ్చు, 6 రావచ్చు. సో శాంపుల్ స్పేస్ ఎస్ ఏమవుతుంది, 1 2 3 4 5 6 అవుతుంది. ఇప్పుడు ఈవెంట్, సో ఈవెంట్ ఏమని తీసుకుంటున్నాము, నెంబర్ గ్రేటర్ దాన్ 4. మనకి 4 తర్వాత ఏంటంటే వచ్చే 5 6. మనకి ఈక్వల్ అడిగారా, ఈక్వల్ అడగలేదు కాబట్టి 4 తీసుకోకూడదు. 4 కన్నా గ్రేటర్ వాల్యూస్ తీసుకోమన్నారు. 4 కన్నా పెద్దవి ఏమున్నాయి, 5 6. సో అందుకే 5 6 తీసుకున్నాం. సో ఈక్వల్ టు 5 6. అర్థమైందా? సో నీకు 4 ఈక్వల్ నెంబర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 అన్నారు అనుకో, అప్పుడు నీకు 4 5 6 తీసుకోవచ్చు. ఓన్లీ గ్రేటర్ అన్నారు కాబట్టి 4 తీసుకోకూడదు, 5 6 తీసుకుంటాం. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ ఉందండి ఏంటంటే, when a single 6-sided die is rolled, what is the total number of possible outcomes in the sample space? సో ఇందాక చూసాం ఏంటి, ఒక సింగిల్ మనకి వేసినప్పుడు 1 కానీ 2 కానీ 3 4 5 6 పడచ్చు. అప్పుడు మనకి క్యాపిటల్ ఎస్ పాసిబిలిటీ అవుట్కమ్స్, శాంపుల్ స్పేసే కదా మనకి అడిగారు. ఏం అడిగారు, శాంపుల్ స్పేస్ అడిగారు. శాంపుల్ స్పేస్ ఏంటి, క్యాపిటల్ ఎస్. క్యాపిటల్ ఎస్ మధ్య 1 2 3 4 5 6 రాస్తాం. కావాలంటే ఎన్ ఆఫ్ ఎస్ సైజ్ కూడా రాసుకోండి, ఎంత మనకి 6 ఉన్నాయి కాబట్టి 6. ప్రాబబిలిటీ, ఓకేనా, మీరు ప్రాబబిలిటీ రాసుకోవాలంటే సేమ్ మామూలుగా తెలుసు కదా ప్రాబబిలిటీ ఎలా రాస్తారు. సో ఏ నెంబర్ అయితే అడుగుతున్నారో దాని యొక్క ప్రాబబిలిటీ రాస్తారు. మనకి ఇక్కడ శాంపుల్ స్పేస్ అడిగారు కాబట్టి రాస్తాం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటి, ఫర్ ద ఫాలోయింగ్ ఎక్స్పెరిమెంట్స్ రైట్ డౌన్ ద శాంపుల్ స్పేస్ ఎస్. అయితే శాంపుల్ స్పేస్ రాయమంటున్నారు, రోలింగ్ డై అండ్ టాసింగ్ కాయిన్ టుగెదర్. ఫస్ట్ ఒక రోలింగ్ డై, రోలింగ్ డై మనకి పాసిబుల్ అవుట్కమ్స్ ఏమేమి వస్తాయి, క్యాపిటల్ ఎస్ ఈక్వల్ టు 1 2 3 4 5 6. ఇది S1. తర్వాత ఏంటి, టాసింగ్ కాయిన్ కదా, టాసింగ్ కాయిన్ S2 పాసిబుల్ అవుట్కమ్స్. దీనికి ఏమొస్తాయి, అయితే హెడ్ వస్తుంది లేకపోతే టైల్ వస్తుంది. ఇప్పుడు ఈ రెండు కలిపి మనకి అడుగుతున్నారు, అంటే S1 ప్లస్ S2, అంటే లేకపోతే S1 ప్లస్ కాదు, అంటే ఏంటి S1 S2 ఆ విధంగా. పోనీ ఎలాగోలా తీసుకుందాం. చూడండి, S ఈక్వల్ టు ఏం తీసుకుంటామంటే, ఫస్ట్ ఇక్కడ హెడ్ పడింది నీకు. ఒకవేళ కాయిన్ అనేది హెడ్ పడితే, కాయిన్ అనేది నీకు హెడ్ పడితే నీకు ఇక్కడ ఏ పాసిబిలిటీస్ ఉన్నాయి, అయితే 1 పడచ్చు లేకపోతే 2 పడచ్చు. ఇందాక చూసాం ఆల్రెడీ, ఇందాక మనము ఏం చూసాము, ఇందాక ఆల్రెడీ
ఇందాక 2 కాయిన్స్ తీసుకున్నాం. 2 కాయిన్స్ తీసుకున్నప్పుడు ఒక కాయిన్ హెడ్ పడితే ఇంకొక కాయిన్ అనేది హెడ్ అయినా పడచ్చు, టైల్ అయినా పడచ్చు. ఇది టైల్ పడింది అనుకో, ఇక్కడ కూడా హెడ్ అయినా పడచ్చు, టైల్ అయినా పడచ్చు. అవునా? అంటే 4 పాసిబిలిటీస్ వచ్చాయి. అదే విధంగా ఇక్కడ ఫస్ట్ ఇక్కడ హెడ్ పడింది అనుకో, డైల్ ఏమి 1 అయినా పడచ్చు, 2 అయినా పడచ్చు, అదేవిధంగా 3 అయినా పడచ్చు, 4 అయినా పడచ్చు, తర్వాత 5, 6 టైల్ తీసుకుంటే 1, 2, 3, 4, 5, 6 మాట. ఓకేనా? సో మీరు దీనికి ఎన్ ఆఫ్ ఎస్ రాయాలనుకోండి. ఎన్ ఆఫ్ ఎస్ ఏమవుతుంది మీకు? 12. మొత్తం ఎన్ని ఉన్నాయి? 12. కాబట్టి 12 అవుతుంది. సో శాంపుల్ స్పేస్ అన్నారు కాబట్టి అది రాస్తే సరిపోతుంది. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ రోమన్ 2 ఏంటన్నారు? చూసింగ్ ఎ ర్యాండమ్ ఇంటీజర్ బిట్వీన్ -10 అండ్ +5. -5కి +5కి మధ్యలోన అంటే అప్పుడు ఏంటి? -5, -4 పాసిబిలిటీ అవుట్కమ్స్ కదా, శాంపుల్ ఎస్. సో ఎస్ ఈక్వల్ టు -5, -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4, 5. ఇవి పాసిబుల్ అవుట్కమ్స్. ఎన్ ఆఫ్ ఎస్ అంటే మొత్తం ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి రాస్తారు. 3. A box containing 5 green and 7 red balls. 1 ball is drawn at random. సో ఇక్కడ ఏంటి? 5 గ్రీన్ 7 రెడ్ ఉన్నాయంట. ఏదైనా ఒక బాల్ తీస్తే దానికి పాసిబిలిటీస్ ఎన్ని ఉంటాయి? ఇక్కడ 5 గ్రీన్ 7 రెడ్ బాల్స్ ఉన్నాయి. నువ్వు ఒక బాల్ తీసావు, నీకు అప్పుడు ఛాన్సెస్ ఏంటుంటాయి? అయితే అది గ్రీన్ రావచ్చు, లేకపోతే అది నీకు రెడ్ రావచ్చు. సో పాసిబిలిటీస్ ఏమవుతాయండి? అయితే గ్రీన్ రావచ్చు. చాలా మంది ఇక్కడ మిస్టేక్ చేస్తారు. ఏంటంటే 5 గ్రీన్ 7 రెడ్ అన్నారు కాబట్టి కొంచెం మిస్టేక్ కన్ఫ్యూజ్ అవుతారు. అలా కాదు, నీకు ఒక బాల్ తీయమన్నారు. ఒక బాల్ తీసినప్పుడు నీకు ఏం రావచ్చు? అయితే గ్రీన్ రావచ్చు పాసిబిలిటీస్, లేదంటే రెడ్ రావచ్చు. జస్ట్ పాసిబిలిటీ మాత్రమే అడిగారు. ఓకే, చూసింగ్ ర్యాండమ్ ఇంటీజర్ అన్నారు. ఏ ర్యాండమ్ ఇంటీజర్ రావచ్చు? అయితే -5 రావచ్చు, ఏమైనా రావచ్చు. ఇక్కడ కూడా ఏమైనా రావచ్చు. ఓకే, అర్థమైంది ఎలా చేస్తాం ఏంటి అనేది. నెక్స్ట్ లాస్ట్ ఏంటంటే ట్రీ డయాగ్రామ్. ట్రీ డయాగ్రామ్ మరేమి కాదు, పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి కదా. ఈ పాసిబుల్ అవుట్కమ్స్ ఏం చేస్తాము అంటే ఒక్కొక్క అవుట్కమ్ ని కూడా ఏంటండి, ఒక్కొక్క అవుట్కమ్ ని కూడా ఒక్కొక్క బ్రాంచ్ కి ఇస్తాం, ఒక్కొక్క ట్రీ బ్రాంచ్ కి ఇస్తాం అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టాసింగ్ ఎ కాయిన్ అండ్ రోలింగ్ ఎ డై అన్నారు. ఇక్కడ హెడ్ అండ్ టైల్ వచ్చారు. సో పాసిబుల్ అవుట్కమ్స్ అంటే మనం నార్మల్ గా ఏం రాస్తాము? ఇందాక H1, H2 ఇందాక దాంట్లో రాసాను కదా. సో అని అలా రాస్తాం. టోటల్ అవుట్కమ్స్, టోటల్ ఎన్ని అవుట్కమ్స్ వచ్చాయి? ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు మనకి ఎన్ని వచ్చాయి? 12. సో ఇక్కడ రాసుకోండి మీరు. ఆల్రెడీ నేను ఇక్కడ రాసాను కదా, ఇవన్నీ కూడా ఇక్కడ వస్తుంది అన్నమాట. ఓకేనా? సో దీన్ని మనం ఎలా రాయొచ్చు? ట్రీ డయాగ్రామ్ లో ఎలా రాస్తారు? హెచ్ టైల్. కాబట్టి దీనికి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? 1 అయినా రావచ్చు, 2 అయినా రావచ్చు, 3 అయినా రావచ్చు, 4 అయినా రావచ్చు, 5 అయినా రావచ్చు, 6 అయినా రావచ్చు. దీనికి కూడా 1 అయినా రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, 5 రావచ్చు, 6 రావచ్చు. ఓకే, ఇలా అయినా రావచ్చు. లేకపోతే ఇంకెలా రాస్తారు? 1, 2, 3, 4, 5, 6 ఇలా రాసి దీనికి హెడ్ అయినా రావచ్చు, టైల్ అయినా రావచ్చు. 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 దీనికి కూడా హెడ్ అయినా రావచ్చు, టైల్ అయినా రావచ్చు. సో ఈ విధంగా అయినా కూడా రాయొచ్చు, ఒక ట్రీ డయాగ్రామ్ లాగా, ఒక్కొక్క పాసిబిలిటీ అవుట్కమ్ ఒక్కొక్క దానిలాగా. ఓకే, సో అదే విధంగా ఇక్కడ ఒక క్వశ్చన్ చూస్తాం అన్నమాట. ఎలా అంటే దేర్ ఆర్ 2 ఫ్రూట్ బాస్కెట్స్ ఏ అండ్ బి ఉన్నాయి. అయితే బాస్కెట్ ఏ హ్యాస్ 1 యాపిల్. అయితే ఇక్కడ ఏంటి? ఇది బాస్కెట్ ఏ అనుకుందాం, ఇది బాస్కెట్ బి అనుకుందాం. బాస్కెట్ ఏలోన ఒక యాపిల్ ఉందంట. ఏముంది? ఒక యాపిల్ A1 అనుకుందాం. తర్వాత 2 ఆరెంజెస్ ఉన్నాయి. ఏంటి? 2 ఆరెంజెస్ ఉన్నాయి కాబట్టి O1 O2 అనుకుందాం. అయితే బాస్కెట్ బి హ్యాస్ 1 బనానా అండ్ 1 మ్యాంగో. ఏంటి? 1 బనానా 1 మ్యాంగో. సో నీకు బాస్కెట్ ఏలో A1 వస్తే ఇక్కడ ఒక బనానా రావచ్చు, లేకపోతే ఒక మ్యాంగో రావచ్చు. ఇక్కడ కూడా ఒక బనానా రావచ్చు, లేకపోతే ఒక మ్యాంగో రావచ్చు.
ఇక్కడ కూడా నీకు ఒక బనానా రావచ్చు, లేకపోతే ఒక మ్యాంగో రావచ్చు. సో నీకు డ్రా టీ డయాగ్రామ్ షోన్ ఆల్ పాసిబుల్ అన్నారు కాబట్టి సో ఈ విధంగా తీసుకుంటాం. ఓకే, బి ఇక్కడ ఓకేనా, అర్థమైంది ఎలా తీసుకున్నాం ఏంటి పాసిబుల్ అవుట్కమ్. సో ఇక్కడ ఎలా రాసుకున్నాం, A1 O1 O2 రాసుకున్నాం. సో ఇక్కడ ఏంటి బనానా రాయొచ్చు, మ్యాంగో రావచ్చు, బనానా రావచ్చు, మ్యాంగో. సో ఫస్ట్ రోమన్. సెకండ్ రోమన్ ఏమని అడిగారు మనకి, లిస్ట్ ద శాంపుల్ స్పేస్ రాయమన్నారు. సో శాంపుల్ స్పేస్ ఏమవుతుంది మనకి, ఫస్ట్ ఇక్కడ A1 వస్తే ఇక నీకు ఏంటి రావచ్చు, బనానా రావచ్చు, లేదంటే మ్యాంగో కూడా రావచ్చు. ఓకే అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఆరెంజ్ 1 వస్తే బనానా రావచ్చు, లేదంటే మ్యాంగో కూడా రావచ్చు. నెక్స్ట్ ఆరెంజ్ 2, నీకు ఆరెంజ్ 2 వస్తే నీకు ఏం రావచ్చు, బనానా రావచ్చు, లేకపోతే నీకు మ్యాంగో కూడా రావచ్చు. సో ఇవి నీకు పాసిబుల్ అవుట్కమ్స్. సో N(S) అడిగారు అనుకో, మొత్తం ఎన్ని 6, టోటల్ 6. ఇది రోమన్ 2. రోమన్ 3 ఏంటంటే మనకి, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ పికింగ్ 1 యాపిల్ అండ్ 1 బనానా. ఇక్కడ 1 యాపిల్ 1 బనానా, ఇక్కడ యాపిల్ బనానా ఉంది, ఇంకెక్కడైనా యాపిల్ బనానా ఉందా, లేదు. ఓకేనా, మొత్తం ఎన్ని పాసిబిలిటీ అవుట్కమ్స్ ఉన్నాయి, టోటల్ 6. మొత్తం ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి, 6 ఉన్నాయి. అందులో ఎంత పాసిబిలిటీ ఉంది, ఒకటే ఉంది. సో దాని యొక్క ప్రాబబిలిటీ ఎంత, 1/6. అర్థమైందా, ఎలాగో అర్థమైందా. ఓకే, సో మన ఈరోజు క్లాస్లో ఏమేమి నేర్చుకున్నాం, ట్రీ డయాగ్రామ్ కోసం నేర్చుకున్నాము. ఓకే, అదేవిధంగా కొన్ని ప్రాబ్లమ్స్ అనే వాటిని సాల్వ్ చేసాము. నెక్స్ట్ ఈవెంట్స్ అంటే ఏంటి, దాన్ని క్యాపిటల్ ఈతో డినోట్ చేస్తామని తెలుసుకున్నాం. కొన్ని ప్రాబ్లమ్స్ చేసుకున్నాం దీని మీద. సో శాంపుల్ స్పేస్ క్యాపిటల్ ఎస్తో డినోట్ చేస్తాము. నెక్స్ట్ ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చేస్తాం దేని మీద, సో అనలైజింగ్ స్టాటిస్టికల్ డేటా యూజింగ్ ప్రాబబిలిటీ. తర్వాత ఇక్కడ థియరటికల్ ప్రాబబిలిటీ మీద చూసుకున్నాము. ఇంకోటి కొన్ని ఎక్స్పెరిమెంటల్ ప్రాబబిలిటీ మీద కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి చేసుకున్నాం. ఇక్కడ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి, అవుట్కమ్ అంటే ఏంటో చూసాము. తర్వాత ప్రాబబిలిటీ స్కేల్ ఏంటో చూసాము. ఓకే, తర్వాత టైప్స్, ఛాన్స్ అంటే ఏంటి, ఛాన్స్ యొక్క 4 టైప్స్ ఏంటో తెలుసుకున్నాం. నార్మల్గా అసలు కొన్ని ప్రాబబిలిటీ అంటే ఏంటో కూడా మనం తెలుసుకున్నాం. ఓకేనా, సో ఇది టోటల్ ప్రాబబిలిటీ మొత్తం కూడా చాప్టర్ అనమాట. ఓకేనా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లైవ్లో క్విజ్ ఉంది, సో పార్ట్ 2 అని క్విజ్ అనేది ఉంటుంది, సో వెళ్ళి చూడండి. ఓకేనా, సో దాన్ని అటెంప్ట్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మరొక చాప్టర్ తోటి మీ ముందుకు వస్తాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.